మేడం ఆవిడ రాలేదు, లీవ్లో ఉన్నారు. అవి ఏవి ఏవీలు తర్వాత ప్లే అవుతాయి. అటు చూడు అభిమానులని, చూసా. ఇటు చూడు అభిమానులని, వావ్ ఓ మై గాడ్ చూడు అభిమానులని. భూతద్దం అంతా ఇక్కడ చూడండి ఉన్నటువంటి అభిమానులు మన మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే విక్టరీ వెంకటేష్ గారు, నయనతార గారు, క్యాథరిన్ గారు, ఇంతమంది. నేను ఒక విషయాన్ని కనిపెట్టా. ఏం కనిపెట్టారు బాస్? చెప్తున్నాను, జాగ్రత్తగా విను. చెప్పండి బాస్. ఏమైంది? ఏం లేదు బాస్, శృతివల్లి గారు క్యాటర్ చేస్తున్నాను. మనం చంటబ్బాయ్ ఫ్యాన్స్ ఆఫ్ మెగాస్టార్ ఇక్కడ చాలా విషయాలు కనిపెట్టాను. ఏం కనిపెట్టారు బాస్? షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన సాహో గారపాటి గారు, అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పైన సుష్మిత కొనిదెల గారు, అలాగే డైరెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరియలియా గారు, ఎడిటర్ తమ్మిరాజు గారు, దానితో పాటుగానే ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు, డిఓపి సమీర్ రెడ్డి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, అలాగే నయనతార గారు, క్యాథరిన్ గారు, హర్షవర్ధన్ గారు, అభినవ్ గోమటం, ఇంతమంది తారాగణంతో జనవరి 12వ తారీఖున పండగ కన్నా ముందే మన సినిమా వచ్చేస్తుంది. మన శంకర వరప్రసాద్ గారు పండగకు వచ్చేస్తున్నారు. కనిపెట్టా. ఇది కనిపెట్టా బాసు. ఇది మాకు ఎప్పుడో తెలుసు. ఇది అనిల్ రావిపూడి గారు ఎప్పుడో కనిపెట్టారు కదా. అనిల్ రావిపూడి గారి కన్నా ముందు కనిపెట్టింది అభిమానులు. ఏదైనా కనిపెట్టేది అభిమానులే. అంటే ఇది వీళ్ళకి ముందుగానే తెలిసిపోయిందా? తెలిసిపోయింది. మీరు పెద్ద ఇప్పుడు కనిపెట్టని చెప్తున్నారు. నేను ఇంకొక విషయం కూడా కనిపెట్టా. ఏం కనిపెట్టారు బాస్? నయనతార గారికి చిరంజీవి గారికి గొడవ అయిందని. అయ్యో ఏంట గొడవ? ట్రైలర్ లో చూడలేదా నువ్వు? చూశాను. వేలు చూపించావా? చూపించాను. ఈ గొడవ ఎందుకు జరిగిందో కూడా ఇవాళ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అభిమానుల సమక్షంలో. కానీ దానికన్నా ముందు మన స్పాన్సర్స్ అందరికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి. చెప్పాలి. స్పాన్సర్స్ అంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. నువ్వు వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకొని వచ్చి. ఓకే. దైనిక్ భారత్ విద్య ఇది ఒక వ్యాపారం కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు పండగకు వచ్చేస్తున్నారు. Powered by PSK TMT 600+ SD structural development and alage tested by engineers, trusted by builders, and it's also co-presented by KLM Fashion Mall, Keep Loving More, TDH Tenali Double Horse, skincare partner Skin Ska, and also our millet partners are Delicious with Love. Music partners are M Music, and our photography partners are M Videos. Our PROs are Vamsi Shekhar. Digital partners are #media. Event is organized by UV Media Entertainment at your doorstep. Avi. ఏది? వెళ్ళి కొంచెం బాస్. సారీ. ఇట్రా. వెళ్ళి కాఫీ పట్టుకురా. డబ్బులు వద్దు, నా పేరు చెప్పానని చెప్పు. కాఫీ పేరు చెప్పాను. ఇప్పటికి 1000 రూపాయలు ఇవ్వాలంట. వాడు ఇవ్వట్లే కాఫీ. ఓకే, మంచినీళ్ళు పట్టుకురా. ఏంటి? మంచినీళ్ళు. డబ్బులు ఇవ్వండి దానికి కూడా. సరే, టిష్యూ పేపర్ తీసుకొని రా, చెమట వస్తుంది. దానికి కూడా డబ్బులు ఇవ్వండి. నెలకి 4-5 ప్రీలీజ్ ఈవెంట్ డబ్బులు మాత్రం ఇవ్వండి. ఓకే, మాట్లాడకు. ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కి టైం అయింది కాబట్టి విక్టరీ వెంకటేష్ గారి సినిమాలోని పాటలతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆటా సందీప్ అండ్ టీం రెడీగా ఉన్నారు. వాళ్ళు పిలిచేద్దాం ఆ స్టేజ్ మీదకి. లెట్స్ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. విక్టరీ వెంకటేష్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు. అదిగో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ మన సుష్మిత కొనిదెల గారు వచ్చేసారు. అలాగే షైన్ స్క్రీన్స్ సాహో గారపాటి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. బాసు, మీరు ఇందాక ఏదో అత్యవసరంగా ఏదో చెప్తా అన్నారు. చంటబ్బాయి సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ నీకు గుర్తుందా? గుర్తుంది. అవసరం లేనటువంటి చోట అధిక ప్రసంగం చేయను, అవసరమైనటువంటి చోట అణుబాంబు నుంచి ఆవకాయ వరకు ఏదైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాను. కొన్ని అవసరం లేనటువంటి సందర్భాలు అనవసరంగాను, అనవసరం లేనటువంటి సందర్భాలు అవసరంగాను కనిపించినప్పుడు ఏది అవసరమో ఏది అనవసరమో బాగా సూక్ష్మ దృష్టితో గ్రహించి అవసరమైనటువంటి చోట అవసరమైనటువంటి ప్రసంగం చేస్తానే తప్ప అనవసరమైనటువంటి ప్రసంగం చేయను. మిత భాషిని కదా. ఇప్పుడు ఇది అవసరమా? చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో మనం తెలుసుకోబోతున్నాం. విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో మనం తెలుసుకోబోతున్నాము. జ్వాల గారు లీవ్ లో ఉన్నారు. సరే, ఓకే. మన ఫ్యాన్స్ ఎక్కడ? ఎటు చూసినా ఫ్యాన్సే ఉన్నారు.
ట్రైలర్ని చాలా అబ్జర్వ్ చేసినటువంటి ఫ్యాన్స్ని మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాం కాబట్టి నమస్కారం, బాగున్నారా? నా క్లాస్మేట్ అనుకుంటా. అవును, మీ ఓకే. ఏజే. సో విషయం ఏంటంటే చిరంజీవి గారు మనం చూసినటువంటి ఈ ట్రైలర్లో బట్టల్ని ఉతికి ఆరేసి భుజం మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. బాస్ ఆర్ఎస్ తర్వాత మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారు బాస్? అవసరమా నీకు? అనవసరం. అలా భుజం మీద ఆయన వేసుకున్నటువంటి బట్టలు ఏంటి? పంచ. చాలా మంది ఇక్కడ లుంగి అంటున్నారు, ఈయన మాత్రం పంచ అంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి, అక్కడ 2 టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి. ఏంటవి? లుంగి పంచ. ఓకే, లెట్స్ హ్యావ్ ద రైట్ ఆన్సర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అది ఒక చొక్కా, ఒక లుంగి. ఐఎమ్ సారీ, గోల్డ్ బాక్స్ నుంచి అలాగే షైన్ స్క్రీన్స్ నుంచి మీరు యాక్చువల్లీ డబ్బులు గెలుచుకునే వాళ్ళు. ఐఎమ్ సారీ, యూ మిస్డ్ ఇట్. వెరీ సారీ అబౌట్ ఇట్. రాంగ్ ఆన్సర్. మేడం, అవినాష్ క్లాస్మేట్ అనుకుంటా. మీ క్లాస్మేట్నే నేను. సేమ్ ఏజ్ ఇద్దరిది. బ్రో హాయ్. చిరంజీవి గారు ట్రైలర్లో ఒక కర్రీ వండారు. అది ఏం కర్రీ? వంకాయ. అది ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. గుత్తి వంకాయ, మసాలా వంకాయ. ఓకే ఓకే, ఆ వంకాయ ఏ కలర్ లో ఉంది? వైలెట్ కలర్ లో ఉంది. నేనా బాస్ ని నువ్వా? సారీ బాస్. సైలెంట్ గా ఉండు. అవి ఏవి? సో అందులో ఎన్ని వంకాయలు ఉన్నాయి? 6 వంకాయలు. 6 వంకాయలు ఉన్నాయి. వీళ్ళు చదువుకునే రోజుల్లో ఇంత చదువుకున్నారా? నాకు డౌటే. ట్రైలర్ ని ఇంతగా అబ్జర్వ్ చేశారు. ఒకసారి ఇది కరెక్టా కాదా చూద్దాం. చూద్దాం బాస్. 6 అంటున్నారు. 6 కరెక్టా కాదా? 1 2 3 4 5. సారీ, మీరు చెప్పినప్పుడు 6 ఉండినాయి, కానీ 6ది వీడు తినేశాడు. ఆకలేసింది బాస్, తినేసారు. షూట్ చేసేటప్పుడే తినేశారు ఒకటి. వావ్, లేకపోతే 6 చాలా ఔత్సాహికంగా ఉన్నారు. ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఎస్. ఎవరది నెక్స్ట్? ఓకే సార్, నిలబడండి. మీ పేరు? ఎస్వై స్వామి. అది కనుక్కుందామనే మైక్ పెట్టాను అనుకుంటున్నారా? కాదు. వెంకటేష్ గారు హెలికాప్టర్ నుంచి ఎంట్రీ ఇచ్చేటప్పుడు తెలుసు, నాకు తెలుసు మీరు ఏమడుగుతారో. ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నారో, ఏ కలర్ చొక్కా వేసుకున్నారో, ఇవే కదా. ఏంటి బాస్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి మీరు. అవినాష్, చెప్పండి మేడం. అది కాదు. ఏది? ఆయన ఏ కాలు ముందు పెట్టి అడుగు పెట్టారు? లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్. లెఫ్ట్. రైట్. సార్, మీరు ఎన్నిసార్లు చూసారు సార్ ట్రైలర్? 2 times 3 times చూసాను. ఓకే, సరే లెఫ్ట్ లెగ్ అంటున్నారు. ఒకసారి కరెక్టా కాదా చూద్దాం. లెట్స్ హ్యావ్ ద క్లిప్పింగ్ ప్లీజ్. ఇదేంటి నా పొట్ట ఎక్కువ కనబడుతుంది? దట్ ఈస్ ద లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్. అది కానీ అది వెంకటేష్ గారిది కాదు. కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. మీకు తర్వాత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి గిఫ్ట్ వస్తుంది. కూర్చోండి. గిఫ్ట్ వస్తుంది. మైక్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్కడ? ఓకే మేడం, మీరు చెప్తారా? మేడం రెడీ? మేడంకి ఇవ్వండి, ఒకసారి మైక్ ఇవ్వండి. నయనతార గారు ఏ వేలు చూపించారు? సుతివేలు. నా క్యారెక్టర్ సుతివేలు. ఇట్రా. ఓకే చెప్పండి. ఇలా అన్నారు. అలా అన్నారా? ఎలా? నయనతార గారు ఇలా అన్నారా? నయనతార గారు ఇలా అన్నారా? ఇలా అన్నారా? నో నో నో, ఇలా అన్నారు. ఆయనకి బాగా తెలుసు, వాళ్ళ ఆవిడ రోజు అదే చేస్తూ ఉంటుంది. మీ ఆవిడ ఎలా అన్నారు కదండి, నయనతార కదా అన్నారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాము. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? నయనతార గారి పిక్చర్ ప్లీజ్. ఐఎమ్ సారీ మేడం, మీరు చూపించింది మీ వేలు. మేడం మీకు పెళ్ళయిందా? పెళ్ళవడం ఏంటండి, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయినాయి. ఓ మై గాడ్, మిమ్మల్ని చూస్తే అలా లేరు మీరు. అవును, మీది కూడా సేమ్ కాలేజ్ అని అడగాలనిపిస్తుంది నాకు. ఏ కాలేజ్? నైస్ మీటింగ్ యూ అండి, నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏంటి బాస్? విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకి మంచి మెడలీ ప్లే చేసేసాము. ఓకే. మరి మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే బాక్స్ ఆఫీస్ ని రఫాడించే స్వాగ్ తో, ఆ డాన్స్ మూమెంట్స్ తో ఎలా ఎంటర్టైన్ చేస్తారో తెలుసు. సో లెట్స్ హావ్ మెగాస్టార్ చిరంజీవి గారి మెడలీ ప్లీజ్. ఆటా సందీప్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్ బాస్. అండ్ అలాగే వాళ్ళు వచ్చి స్టేజ్ సెటప్ చేసుకునే ముందు ఒక్కసారి మన స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ఇది వ్యాపారం కాదు, ఒక సామాజిక బాధ్యత. ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. పవర్డ్ అండ్ కో-ప్రెజెంటెడ్ బై PSK TMT 600+ SD Steel Manufacturing, tested by engineers and trusted by builders. Powered by KLM Fashion Mall, Keep Loving More, Tenali Double Horse, and also skincare partner Skin Scar.
our millet partner Delish with Love, photography partner M Studios, PROs are Vamsi Shekhar, our digital partners are #media, and event is organized by UV Media Entertainment at our doorstep. Okay, and పండగ ముందుగా వచ్చేసినట్టే మరి 12వ తారీఖున విడుదల అవబోతున్నటువంటి ఈ సినిమా టికెట్ల కోసం మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ఆక్షన్లో ఈ టికెట్లని హైయెస్ట్ రేట్కి కొన్నటువంటి అభిమానుల్ని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. అండ్ అలాగే వారికి బొకేల్ని అందించడానికి వేదిక మీదకి సాహు గారిపాటి గారిని అండ్ అలాగే సుష్మితా కొనిదెల గారిని ఆహ్వానించేస్తున్నాము టు ప్లీజ్ ప్రెజెంట్ బొకేస్. టికెట్స్ని మన శంకర వరప్రసాద్ సినిమాకి మొదటి టికెట్ని హైదరాబాద్ సృజన మాల్లో 6,03,000కి ఆక్షన్లో సొంతం చేసుకున్న మెగాస్టార్ వీరాభిమాని ఆలివ్ స్వీట్స్ అధినేత శ్రీ దొరరాజు గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ దొరరాజు గారికి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సాహు గారిపాటి గారిని అండ్ అలాగే సుష్మిత గారిని. ఆలివ్ స్వీట్స్ అధినేత, ఆలివ్ స్వీట్స్ అందరికీ సుపరిచితమైనటువంటి బ్రాండ్. మరి ఈ టికెట్ని వీరు 6,03,000కి కొన్నారంట. గట్టిగా ఒకసారి చప్పట్లు. బాబోయ్, దొర్రాజు గారు నిజమైన వీరాభిమాని, మా మెగాస్టార్ అభిమానులు అంటే ఇలాగే ఉంటారు. అలాగే అమలాపురం నుంచి కూడా వచ్చారు. అమలాపురంలో మొదటి టికెట్ని మెగాస్టార్ వీరాభిమాని బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ మోకో వెంకట సుబ్బారావు గారు 1,11,000కి సొంతం చేసుకున్నారు. శ్రీ మోకో వెంకట సుబ్బారావు గారిని, శ్రీ నల్లా చిట్టిబాబు గారిని, నల్లా నాయుడు గారిని, ఏడిద శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మన శంకర వరప్రసాద్ సినిమా మొదటి టికెట్ని నరసాపురంలో 1,02,000కి ఆక్షన్లో మెగాస్టార్ వీరాభిమాని శ్రీ చాగంటి గణేష్ గారు సొంతం చేసుకున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చాగంటి గణేష్ గారిని, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ కోపల్లి శ్రీనివాస్ గారిని, శ్రీ అంజనా సత్యబాబు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మరొక బ్లాక్ బస్టర్ లోడింగ్ జనవరి 12వ తారీఖున థియేటర్లో మనం సీయింగ్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మా అభిమానులకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా స్పాన్సర్స్ అందరికీ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సుష్మిత గారు, థ్యాంక్ యూ సావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫిలిమ్స్ ఇంకా అందిస్తూ ఉండండి. కంగ్రాచులేషన్స్ టు యూ ఇన్ అడ్వాన్స్. అండ్ అలాగే ఈ సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్స్ని మన భీమ్ సిసిరోలు గారు అంతే ఫెంటాస్టిక్గా కంపోజ్ చేస్తే అంతే అందంగా ఆ పాటల్ని రాసినటువంటి లిరిక్ రైటర్స్ ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మీసాల పిల్ల సాంగ్ని రాసిన భాస్కర్ భట్ల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ శశిరేఖ సాంగ్ని మనకి బ్యూటిఫుల్గా రాసినటువంటి ఆనంద్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇక మెగా విక్టరీ సాంగ్ని రాసిన శ్రీ కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ హుక్ స్టెప్ సాంగ్ ఈరోజు రిలీజ్ అవ్వబోతోంది. అభిమానులు, సాంగే హుక్ స్టెప్ అయితే హుక్ స్టెప్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి. సరస్వతి పుత్రులు శ్రీ రామజోగే శాస్త్రి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మా లిరిక్ రైటర్స్, ఇది ఒక అపురూపమైనటువంటి కలయిక. నలుగురిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. భాస్కర్ భట్ల గారు, ఆనంద్ శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు అండ్ సరస్వతి పుత్రులు శ్రీ రామజోగే శాస్త్రి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్, ఆహా, ఒక్కసారి ఒక్క గ్రూప్ పిక్చర్. చాలా అరుదుగా ఇలాంటి గ్రూప్ పిక్చర్స్ దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇంకొక లిరిక్ రైటర్ కూడా ఇక్కడే ఉన్నారు. రఘురామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సినిమాలోని ఇంకొక పాటని రఘురామ్ గారు రాశారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సో ఆల్ ది లిరిక్ రైటర్స్ చక్కటి సాహిత్యంతో
అలాగే మట్టి వాసన గుబాళించేటువంటి పాటలతో మనం ఎప్పుడు పెళ్ళైనా సరే పండగైనా సరే వీళ్ళ పాటలతోనే మనకు ఎంటర్టైన్మెంట్. అలాంటి లిరిక్ రైటర్స్ ఈరోజు వేదిక పైన ఉన్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దామా? తెలుగు సినిమా అంటేనే పాటలకి పెద్దపీట వేస్తాము, మరి అలాగే లిరిక్ రైటర్స్కి కూడా. మరి ముందుగా వయసులో చిన్నవాళ్ళు మీ అందరికన్నా నేనే అనుకోండి, అది వేరే విషయం. కానీ భాస్కర్ భట్ల గారు, అనంత్ గారు మీరే. పది రోజుల ముందే పండక్కి విచ్చేసిన మన శంకర్ వరప్రసాద్ గారి అభిమానులకి స్వాగత నమస్కారాలు. ముగ్గురు గురించి మాట్లాడి ముగిస్తాను. మొదటి వ్యక్తి, సినిమా విడుదలకు ముందే పాట 35 మిలియన్లు దాటి 45 మిలియన్లకి దూసుకుపోవడానికి కారణమైన సంగీత దర్శకుడు భీమ్ సిస్రోలియో గారు. ఇంత వేగంగా నడిచే పాటలో కూడా ప్రతి పదాన్ని వినిపించేలా పాడించినందుకు శశిరేఖ పాట స్వరకల్పన గానం చేసిన భీమ్ సిస్రోలియో గారికి నా కృతజ్ఞతలు. ఇక రెండో వ్యక్తి, మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళు ఎవరో కష్టపడకూడదని యజమాని కష్టపడుతూ ఉంటాడు, కంపెనీ యజమాని కష్టపడకూడదని ఉద్యోగులు కష్టపడుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రేక్షకులు కష్టపడకూడదని కష్టపడుతూ ఉంటాడు. ఆయన దర్శకుడు అనిల్ రావుపూడి గారు. ప్రతి పదాన్ని ఇది మా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు, ఇంకొంచెం సులువుగా రాయండి, ఇది మా ప్రేక్షకులకి నచ్చదు, ఇంకొంచెం మంచి పదం రాయండి అని చెప్పి ప్రేక్షకుల కోసమే పనిచేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి గారికి కృతజ్ఞతలు. ఇక మూడో వ్యక్తి, ఈ పండక్కి తోడల్లుడు వెంకీ గారితో పాటు వస్తున్న పెద్దల్లుడు మన శంకర్ వరప్రసాద్ గారైన మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు ఒక చిన్న వ్యక్తిగతమైన విషయం మీతో పంచుకోవాలి. ఈ పాటలో జరిగిన విషయం, చిరంజీవి గారు ఇంట్లో శశిరేఖ గారిని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పిలుస్తుంటారు. ఒక సందర్భంలో మనతో పంచుకున్నారు. ఆయన బాగా గంభీరంగా ఉంటే సురేఖ అని పిలుస్తారు, బాగా సరదాగా ఉంటే రేఖ అని పిలుస్తారు. 99% సరదాగానే ఉంటారు. కాబట్టి ఈ పాటలో ఆ రేఖ అన్న పదం ఎలా పెట్టాలని ఆలోచించి ఒక చోట అది దొరికినప్పుడు యురేకా అని నాకు నేనే సంతోషపడి యురేకా నువ్వు కేక భలే బాగుంది రేఖ అని పెట్టి ఈ సినిమా విడుదల సందర్భంలోనే కాదు, విజయవంతమైన సందర్భంలోనే కాదు, కలకాలం ఈ పాట వాళ్ళ ఇంట్లో పాడుకోవాలని చెప్పి ఈ పాట రాయడం జరిగింది. అది మీ అందరికీ నచ్చడం చాలా సంతోషం. ఆఖరిగా ఒక్క మాట, మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అని ఎంత నిజమో, మన శంకర్ వరప్రసాద్ గారు పండగ తెస్తున్నారు అనేది కూడా అంతే నిజమని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. ఒక్కొక్కళ్ళు సాహిత్యం మాత్రమే కాదు, సంగీతంలో కూడా నిష్ణాతులు. సార్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకు, అట్లాగే విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకు మా రచయితలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో తెలుగు సినీ రంగంలో మొట్టమొదటిసారి ఒక చరిత్ర సృష్టించినటువంటి కాంబినేషన్ వెంకటేష్ గారు మరియు చిరంజీవి గారు తెర మీద కనిపించే ఆ అత్యద్భుతమైన సన్నివేశానికి నా కలం సాక్ష్యం కావడం, నా కలం నుంచి వచ్చే మెగా విక్టరీ సాంగ్ను రాయించినందుకు ముఖ్యంగా దర్శకులు అనిల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుప్రీం సినిమా నుంచి అనిల్ గారితో నా ప్రయాణం నేటి వరకు సాగుతోంది. ఇంకా ముందు కూడా మంచి పాటలుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతంగా మీ అందరినీ ఆడించిన ఈ పాటని అత్యద్భుతంగా స్వరకల్పన చేసినటువంటి నా మిత్రుడు భీమ్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా మరొక మెట్టు అందుకుంటాడు. ఖచ్చితంగా ఈ విజయంలో భీమ్స్కి మంచి పాత్ర ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాగే చిరంజీవి గారు సెట్కి వచ్చిన మామూలుగా అందరికీ శంఖంలో పూస్తే కానీ తీర్థం కాదని, ఏ విభాగంగా అయినా చిరంజీవి గారితో నటిస్తేనో, చిరంజీవి గారిని దర్శకత్వం వహిస్తేనో, చిరంజీవి గారికి పాట రాస్తేనో అక్కడికి మన ప్రయాణం పరిసమాప్తం, అంటే ఒక మంచి మెట్టు చేరుకుంది అని అనుకుంటాం. అట్లాంటి చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి ఈ సినిమాలో రాయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది.
సెట్లో కానీ ఇంట్లో కానివ్వండి, నాకు ఆ మధ్య నేషనల్ అవార్డు వస్తే ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించి ఇంటికి పిలుచుకొని ఒక 4.5 గంటలు కూర్చోబెట్టి మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది. చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడే అదృష్టం. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రొడ్యూసర్లు సుష్మిత గారికి, సాహు గారికి, మా రచయితలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం, ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి, జుబ్బు జుబ్బుం. అదిరిపోద్ది సంక్రాంతి కాదు, తప్పకుండా అదరగొడతారు, ఇరగదీస్తారు. మనదే కదా సంక్రాంతి అని చాటి చెప్తారు. అవును, మనదే సంక్రాంతి. వచ్చేసారు బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఒక్క సినిమా తర్వాత ఒకటి హిట్ మీద హిట్ కొడుతూ, ఫస్ట్ హిట్, తర్వాత సూపర్ హిట్, తర్వాత బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ గా కూర్చున్నటువంటి అనిల్ రావిపూడి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. పండగలో మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని చెప్పి ఇప్పుడు అనిల్ రావిపూడి గారి పండగ కూడా మొదలైపోయింది. ప్రతి పండగకి గ్యారంటీగా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తున్నారు. అండ్ రఘురామ్ గారు, మీరు మాట్లాడే ముందు మా మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ ఏమైనా చెప్తారా? జ్వాల, వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ టు ఇంటరోగేట్ యూ. నేనే జ్వాల అని ఇప్పటి వరకు నాకు తెలియలేదు. ఓకే, నాలో జ్వాల ఉందనుకున్నాను కానీ ఐఎమ్ జ్వాల. ఇంకొకటి కూడా చెప్పండి. చేయి చూసావుగా ఎంత రఫ్గా ఉందో, చూడాలనుకోవట్లేదు. రఫ్ ఆడిచ్చేస్తాను. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. అంతొద్దు, ఇది చాలు. సూపర్ రఘురామ్, సూపర్. థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. మనశంకర్ వరప్రసాద్ ఈ ప్రీ రిలీజ్కి విచ్చేసిన మన మెగాస్టార్ అభిమానులందరికీ హాయ్. చాలా అరుదైన అదృష్టం ఈరోజు లభించిన అభిమాన రచయితలందరితో ఈ వేదిక పంచుకునే ఒక అవకాశం, ఈ చిత్రంలో ఒక మంచి పాట రాసే అవకాశం, ఈ అనుభూతిని నాకు కలిగించినందుకు ముఖ్యంగా నా మిత్రుడు భీమ్సన్నకి, అలానే మా దర్శకులు అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు లాస్ట్ సంక్రాంతికి వస్తున్నలో మంచి పాట రాయించారు. అండ్ ఈ సంక్రాంతి కూడా నాకు ఒక హ్యాపీ సంక్రాంతి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. అండ్ 14 years ఆఫ్ మై మ్యూజిక్ జర్నీలో నువ్వేం సాధించావు అని అందరు నన్ను అడిగినప్పుడు నేను గర్వంగా చెప్పుకోతగ్గ 2 మూమెంట్స్ ఏంటంటే, పవర్ స్టార్ గారికి ఓజీలో హంగ్రీ చీటా సాంగ్ రాశాను. అండ్ ఇప్పుడు మన మెగాస్టార్ గారికి మనశంకర్ వరప్రసాద్లో రాసే అవకాశం లభించింది. ఈ 2 డెఫినెట్గా 2 హైలైట్ మూమెంట్స్ నాకు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ తెలుగు ఆడియన్స్. అండ్ సంక్రాంతికి ఈ ఫిలిం షూర్ షాట్గా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ అండ్ భాస్కర్ భట్ల గారు. మెగాస్టార్ గారి అభిమానులందరికీ నమస్కారాలు. ఇందులో మీసాల పిల్ల పాట రాశాను నేను. సో 100 million మెట్టు మీద కూర్చోబెట్టారు దాన్ని. అంత మంచి హిట్ సాంగ్ని నాకు ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి రైటర్కి ఉంటుంది మెగాస్టార్ గారి పనిచేయాలి, ఒక బ్లాక్ బస్టర్ ఆయనకి రాయాలని. నా 25 ఏళ్ల కళ అది. ఈ పాట ఇంత మంచి హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లాస్ట్ ఇయర్ గోదావరి గట్టు మీద రాస్తే సంక్రాంతికి వస్తున్నాకి అది హైలైట్ అయింది. ఇప్పుడు మేసాల పిల్ల ఈ సినిమాకి హైలైట్ అయింది. అనిల్ గారు, మీరు రుణం తీర్చుకోలేను. అలాగే మెగాస్టార్ గారు నా పాటకి స్టెప్పులు వేయడం, నయన్దార్ గారు కాంబినేషన్ చాలా ముచ్చటగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ రామజోగి శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా వాళ్ళందరూ మాట్లాడారు. ఇలా యాక్చువల్గా మా అందరినీ ఇలా కలిపినందుకు ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అండ్ ప్రొడ్యూసర్ సాహు గారికి, సుష్మిత గారికి. ఒకటే విషయం, చిరంజీవి గారి సినిమాకి పాటలు రాయడం అనేది ఎప్పుడూ సంతోషకరమైన విషయం. గతంలో కూడా మంచి పాటలు రాయించుకున్నారు ఆయన. ఈ సినిమాకి మరోసారి ఆయనకి రాయడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం.
ఇంట్రొడక్షన్లో వచ్చే సాంగ్ నా పాట ఇంకా రిలీజ్ కాలేదు, ఈ పూట రిలీజ్ కాబోతుందని చెప్పారు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది లిరికల్గా, బట్ అంతకుమించి బాస్ డ్యాన్స్ బద్దలు కొట్టారని అందరూ వింటుంటే నేను మీలాగే ఉత్సాహంగా ఉన్నాను, ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడప్పుడు ఆ వీడియో చూస్తాను అని చెప్పేసి. ఈ పాటకు గాను నన్ను అనుకున్నందుకు అనిల్ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సుష్మిత గారికి, సాహు గారికి ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. ఈ చిత్రం చెప్పేది ఉంది, అందరూ అనుకునే మాటే, అందరికీ ఆల్రెడీ తెలిసిన మాటే. సంక్రాంతికి మరో ఘన విజయాన్ని నమోదు చేయబోతోంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు మనశంకర్ వరప్రసాద్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి మా లిరిక్ రైటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. ఇన్ని అద్భుతమైనటువంటి పాటల్ని తెలుగు సినిమాకి అందిస్తున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నా పక్కన ఒకడు ఉండాలి. ఎక్కడ ఏంటది? కప్పేస్తా. ఎవరికి? ఎక్కడ? ఎవరిని? దుప్పటి కప్పేస్తా. ఎందుకు? నేను కప్పేస్తా. ఎక్కడ? ఎవరి మీద కప్పేస్తావు? తెలీదా మీకు? ఏంటి? ఎంగ పారు. ఏంటది? అటు చూడండి, కప్పేస్తా. మళ్ళీ ఒకసారి ఏంటి? బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా. కప్పేస్తా, నేను కప్పేస్తా. ఒరే, సాంగ్ రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతుందా, ఆయన అంత ప్రేమగా చలిగా ఉంది దుప్పటి కప్పండి అంటే ఒక్కడే కప్పాడా? నేను కప్పేస్తా. బాసు ఇక్కడ రా, ఇక్కడ రా. కప్పిస్తా. అది పాటలో ఒక సిట్యుయేషన్ లో పెట్టారు అనిల్ గారు. ఆయన పాట వేసారు, సినిమా వేసారు, ఆయన అడితో అభిమానిగా ఏదైనా చేసేస్తా. కప్పిస్తా. దుప్పటి దూరంగా పెట్టు. ఒక్క నిమిషం. ఇదిగో సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేసినటువంటి మాస్టర్ అక్కడ రెడీగా ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. ఆ పాట చూసేద్దాం, ఆ తర్వాత కప్పేద్దాం. ఓకేనా? ఆయన రాగానే కప్పేస్తా. కప్పుతావు, అక్కడ చాలా మంది ఉన్నారు, నేను కుమ్ముతారు. అందరితో కప్పేస్తా. ఇదిగో మీసాల పిల్ల సాంగ్ తో రెడీగా ఉన్నారు మన డాన్స్ టీం అందరూ. వాళ్ళని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? అండ్ ఈ పాటని కంపోజ్ చేసినటువంటి పొలాకి విజయ్ మాస్టర్ గారికి గట్టిగా ఒక ఓ వేసుకోండి. మాస్టర్, లెట్స్ హావ్ ద డాన్స్ ప్లీజ్. ఎప్పుడు కప్పాలి? డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఒక నియోజకవర్గం మొత్తం ఉంది. ఇరగదీసేటువంటి స్టెప్పులతో ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రికార్డ్ ని క్రియేట్ చేసిన ఆర్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు, గరానా మొగుడైన రౌడీ అల్లుడైన మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే వారితో పాటుగానే ఈయన పేరు చెబితేనే ఒక చెక్కు చెదరని చిరునవ్వు మనకి గుర్తొస్తుంది. చండీగఢ్ అయినా మనకి గుర్తొచ్చేది స్వర్ణకమలం సినిమా అయినా, లేదా F2 F3లైనా విక్టరీ వెంకటేష్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. బాక్స్ బద్దలైపోయేలాగా ఈ జనవరి 12వ తారీఖున తెలుగు ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు. Ladies and gentlemen, put your hands together for మెగాస్టార్ చిరంజీవి గారు and విక్టరీ వెంకటేష్ గారు. అభిమానుల ఆనందానికి అవసరం లేవు. మెగాస్టార్ చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి అభిమానులందరి తరపున స్వాగతం, సుస్వాగతం. జనవరి 12వ తారీఖున ఆకాశం భూమి కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజున అంతే ఆనందంగా ఉంది అభిమానులందరికీ కూడా. పండగ ఆల్రెడీ వచ్చేసిందమ్మా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారమ్మా.
మరొకసారి మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. సో ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఇది వ్యాపారం కాదు, ఒక సామాజిక బాధ్యత. ధనిక్ భారత్ విద్యా వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము ఫర్ హ్యావింగ్ బీన్ అసోసియేటెడ్ ఫర్ టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ధనిక్ భారత్ విద్యా. అండ్ అలాగే co-presented by PSK TMT 600+ SD steel manufacturing, tested by engineers and trusted by builders and powered by KLM Fashion Mall, Keep Loving More and Tenali Double Horse. Our associate sponsors are My Doctor, Dals and Pulses partner are Tenali Double Horse, skincare partner are Skinska, our millet partner are Delish with Love, photography partners M Studios, our PROs are Vamsi Shekhar, digital partners are Hashtag Media, our audio is T-Series, and event is organized by UB Media Entertainment at your doorstep. Okay, so ఇప్పుడు ఈ పండగ వాతావరణాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఆహ్లాదకరమైనటువంటి సాయం సంధ్య వేళ మా ఇన్వెస్టిగేషన్ని కూడా మేము కంటిన్యూ చేస్తూ మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా చిరంజీవి గారికి నయనతార గారికి మధ్యలో గొడవ ఎందుకు జరిగింది అనే విషయాన్ని మేము తెలుసుకోబోతూ ఉన్నాము. బట్ బిఫోర్ దట్ జ్వాల నెక్స్ట్ సాంగ్ ఒకసారి చూసేద్దామా? మీసాల పిల్ల సాంగ్ అండ్ మీసాల పిల్ల సాంగ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో మీసాల పిల్ల సాంగ్ పర్ఫార్మెన్స్ చూసాము. సో లెట్స్ హ్యావ్ ఆన్ స్టేజ్ మన ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అభినవ్ గోమటం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళిద్దరిని వచ్చి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే, అలాగే మన డిఓపి సమీర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎడిటర్ తమిరాజు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, వాళ్ళు దే ఆర్ బిజీ. ఓకే, అభినవ్. వాట్సాప్ మెగా ఫ్యాన్స్, వాట్సాప్ విక్టరీ ఫ్యాన్స్. భయ్యా ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు చెప్పాలా? అవసరం లేదు కదా. 100 days ఫంక్షన్, 200 days ఫంక్షన్ చేసిన మీలాంటి ఫ్యాన్స్కి నేను చెప్పాలా సినిమా ఎలా ఉంటుందో? అదిరిపోద్ది బ్రో. సంక్రాంతి బ్లాక్ బస్టర్. నేను ఒకటే చెప్తా. ఒకటే చెప్తేనే బెటర్. ఒకటే చెప్తా. సాధారణంగా చిరంజీవి గారి సినిమాలంటే ఎంట్రీకి మనం ఏం చేస్తాం మనకు తెలుసు కదా, అరుపులు, కేకలే అండ్ పేపర్స్. నేను చెప్తున్నా బ్రో, ఈ సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం ఎనర్జీ దాచుకోండి, ఇన్ని పేపర్లు పెట్టుకోండి. ఓకే, ఎంట్రీ ఎంత మాస్క్ ఉంటుందో క్లైమాక్స్ కూడా అంతే మాస్క్ ఉంటుంది. మాస్క్కి బాస్, సమస్య లేదు. నేను టిప్పుగా చెప్తున్నా మీకు, మీరు గుర్తుపెట్టుకోండి అంతే. అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వెంకటేష్ సార్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్. చిరంజీవి గారు, వెంకటేష్ గారు సెకండ్ హాఫ్లో చేసిన కామెడీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారే. ఓకే, see you all in theaters on Jan 12th. Anil Anna, thank you for this experience, thank you for this opportunity. Chiranjeevi sir, thank you sir. Venkatesh sir, thank you. Alage Nayanthara gariki and మా ఫేవరెట్ ఇంకో ఇద్దరు యాక్టర్లు హర్ష గారు అండ్ క్యాథరిన్ గారికి థ్యాంక్ యూ. దే ఆర్ మిస్సింగ్ హియర్ టుడే, బట్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ద సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఏఎస్ ప్రకాష్ గారు మాట్లాడే ముందు ఈ సినిమాలో చేసినటువంటి కరుణను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాలో పాట పాడిన మధుప్రియ కూడా ఇక్కడే ఉంది. రిక్వెస్టింగ్ హర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మధుప్రియ అండ్ ఏఎస్ ప్రకాష్ గారు ఎస్ ఒక సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ప్రిపేర్ చేసి వచ్చారు, కానీ ఒక నిమిషం మాత్రమే మాట్లాడాలని మేము చెప్పడం వల్ల ఆయన స్పీచ్ని చాలా షార్ట్ చేయడం జరిగింది. సార్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ.
ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం సార్, అలాగే విక్టరీ వెంకటేష్ గారికి, అట్లాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ సాహు గారికి, సుష్మిత గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అట్లాగే మిగిలిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీంకి కూడా ప్రత్యేకంగా థ్యాంక్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ కలెక్టర్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. కరుణ. గుడ్ ఈవినింగ్ అందరూ. హాయ్. వర్కింగ్ విత్ చిరంజీవి గారు ఈజ్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ సాహు గారు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మధుప్రియ ఒక లైన్ ఏమైనా జస్ట్ మా కోసం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందాక నేను మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ మూవీలో పాట పాడడం జరిగింది. అలాగే లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారికి కూడా పాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మీ అందరి కోసం ప్రసాదు ప్రసాదు కమాన్ ఏ టెన్షన్ వద్దు, ఇలా ఈ లైఫ్ లాంగ్ ఇదేలా లైక్ కట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ సార్, అలాగే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భీమ్స్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ. అండ్ సమీర్ రెడ్డి గారు సార్, ఆ డిఓపి ఫెంటాస్టిక్గా చూపించారు అందరినీ కూడా బ్యూటిఫుల్గా. సార్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ, గివింగ్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ మై మెగాస్టార్, మై బాస్. అండ్ వెంకీ గారు అండ్ సాహు గారు, సుష్మిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కప్పేస్తా, కప్పేస్తా సార్. సాంగ్ రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతుంది సార్. చలిగా ఉంది, దుప్పటి కప్పమంటే ఎవరు కప్పట్లేదు సార్. నేను కప్పేస్తా, అయ్యా కప్పేస్తా. దుప్పటి కప్పేస్తా. బాస్కు చలిగా ఉందయ్యా. ఎవరు సార్ మన లిరిక్ రైటర్ గారు రాసింది? అదే మన అనంత్ శ్రీరామ్ గారేనా? కాదు, భాస్కర్ భట్ల గారా? సార్ మీరు చేసిందే ఈ పని. ఆ దుప్పటి పట్టుకొని తిరుగుతున్నాడు అవినాష్ గారు చాలా రోజుల నుంచి. మొత్తానికి వాడిని కప్పేశారు. కాబట్టి ఇప్పుడు మనం శశిరేఖ బ్యూటిఫుల్ సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా కంపోజ్ చేసినటువంటి మాస్టరే వచ్చేస్తున్నారు పర్ఫామ్ చేయడానికి. ఇన్వైటింగ్ ద టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. భాను మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈరోజు ఈ ఈవెంట్కి ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటివరకు జరగనిది నాకు తెలిసి అందరు లిరిక్ రైటర్స్ ఈవెంట్కి వచ్చారు, ఎవరైతే పాటలు రాశారో. అలాగే ఎవరైతే సాంగ్స్ని కంపోజ్ చేశారో కొరియోగ్రాఫర్స్, వాళ్ళే ఈరోజు పర్ఫామ్ చేయడం అనేది విశేషం. గట్టిగా ఒకసారి కొరియోగ్రాఫర్స్కి, లిరిక్ రైటర్స్కి చప్పట్లు కొడదాము. అండ్ ఆల్సో టు భీమ్స్ గారు మాట్లాడతారా? ఓకే సార్, చిరు సార్, ఐ బౌ డౌన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఒక కళగా మిగిలిపోతా అనుకున్నది నిజంగా సార్. ఈరోజు నా ఒక్క మూమెంట్కి డాన్స్ వేస్తే బాగుంటుంది అనుకున్నది, జుర్రేకా అని వేస్తూ ఉంటే సార్, వీ హ్యావ్ లర్న్డ్ సో మచ్ ఆఫ్ గ్రేస్, స్టైల్. అసలు తల వెంట్రుక దగ్గర నుంచి కింద బొటన వేలు వరకు ఎలా డాన్స్ చేయాలి అంటే ఫింగర్స్తో ఎలా చేయాలి, సజెషన్ షార్ట్ పెడితే దాంట్లో ఏం చేయాలి అని అన్నీ నేర్చుకుంది మీ దగ్గర నుంచి సార్. ప్రతి పాటలో మీరు ఉంటారు సార్. నేను చేసే ప్రతి పాటలో మీ స్టైల్, గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ లేకుండా ఒక్క సాంగ్ కూడా కంప్లీట్ కాదు సార్ నా హోల్ లైఫ్లో. అండ్ సార్ ఒక్క విషయం సార్, మనందరికీ ఇండియాలో కానీ వరల్డ్ డాన్స్లో బ్రేక్ డాన్స్, ఫోక్ డాన్స్, లాకింగ్, పాపింగ్ అన్నీ ఉన్నాయి. మన తెలుగు ప్రజల అదృష్టం ఏంటంటే వీ హ్యావ్ మెగాస్టార్ గ్రేట్ స్టైల్. అది ఏ ప్రేక్షకుడికి లేదు. వీఆర్ బ్లెస్డ్. సీరియస్లీ సార్, ప్రతి అంటే ఫింగర్తో కూడా ఇలా చేయాలి,
ఫేస్ ఎక్స్ప్రెషన్ మాకు నేర్పించినందుకు, దాని ద్వారా మేము ఈరోజు కొరియోగ్రాఫర్స్ అయ్యి మేము సాంగ్స్ చేస్తూ తింటున్నాం, ఎదుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ సార్. సార్ ఇమాజిన్ చేయలేరు సార్, మీరు మా మనసులో ఎంత సంతోషం ఉంది, ఎంత ఈరోజు ఎనర్జీ ఇచ్చారు సార్ చిరంజీవి సార్. నిజంగా ఈ ఎనర్జీని మా లైఫ్ లాంగ్ మేము కొరియోగ్రాఫ్ మా పనుల్లో మా జీవితాల్లో దీన్ని అవలంబిస్తూ మేము ముందుకెళ్తామని. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, Master. Super sensational dance and emotional speech. Thank you, Master. Thank you, everybody. Super dance performance. Thank you. అండ్ అలాగే ఒక సినిమా ఇంత అద్భుతంగా రావాలి అంటే దానికి సూత్రధారులు చాలా ముఖ్యమైన వాళ్ళు, రైటర్స్. వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, అభినందిస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఎస్ కృష్ణ గారిని, అలాగే నాగు గారు, అజ్జు మహంకాళి గారు, నారాయణ్ గారు, ప్రదీప్ గారు, రవి గారు అండ్ అరుణ్ ప్రసాద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్ ద రైటర్స్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఆల్సో District app వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. District is the exclusive ticketing partner. Tickets will first open on District. So set a reminder for Manashankara Varaprasad on District app to know as soon as the advance bookings are open. District is offering flat 100 off for the first 10,000 bookings. And not just that, many other offers like flat 150 off on purchase of 3 tickets, flat 100 rupees off on purchase of 2 tickets for first time users too. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఎస్ కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ కృష్ణ గారిని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్ రైటర్స్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అండి, ఇవాళ టైం లేకపోవడం వల్ల మా అందరూ ఉపేంద్ర మాధవ్ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కానీ చెప్పలేకపోతున్నాం. కానీ ఒక్కటి మాత్రం ఈ ప్రేక్షకులందరికీ మా రైటర్స్ టీం తరపున, మా అందరి తరపున మేము ఒక అద్భుతమైన సినిమాని చిరంజీవి గారు, వెంకటేష్ గారితో మేము ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే అనిల్ రావుపూడి సంక్రాంతి, అందరికీ సంక్రాంతి ఒక ఎంజాయబుల్ మూమెంట్ చేయాలనేది అనిల్ రావుపూడి విష్. ఇది ఈ సినిమాతో అతనికి 1000% మీకు 1000% మీకు ఇస్తాడు. థ్యాంక్ యూ. వాళ్ళు మాకు చాలా టైం తక్కువ ఉందన్నారు. తర్వాత బ్లాక్ బస్టర్లో మేము అందరం కలిసి మాట్లాడతాం. మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చిరంజీవి గారితోనూ ఈ సినిమా చేయటం. థ్యాంక్ యూ. ఈ సినిమాని డెఫినెట్గా చూసి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. సంక్రాంతికి రఫాడి చేస్తున్నాం. ఈ సినిమాకి చిరంజీవి గారు ఆకాశం అంతా అండైతే వెంకీ మామ ఈ సినిమాకి చందమామ. 2026 హిస్టారికల్ మెగా విక్టరీ. అనిల్, నేను ఒక్క 2 మాటలు మాట్లాడతాను. ఈ సినిమాకి అవకాశం వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. దాంతోపాటు ఒక చిన్న భయం కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలా మైక్ పట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడాలి, అది మీకు తెలియందా, నాకు తెలియందా, ప్రపంచానికి తెలియందా? ఎందుకంటే ఆయన గ్రేస్ గురించి, ఆయన స్వాగ్ గురించి, ఆయన స్టైల్ గురించి మనందరికీ తెలియందా? నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక్కటే మాట, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క హీరో వస్తాడు. అన్ని తరాలకి ఉన్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాకి మీతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతే. అండ్ వెంకటేష్ బాబు గారితో, విక్టరీ వెంకటేష్ బాబు గారితో వరుసగా 2వ సినిమా, అది అనిల్ది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ అనిల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అనిల్. అనిల్తో ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుందో వర్కింగ్ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ సాహు గారికి అండ్ సుస్మిత కొనిదల్ గారికి ఆల్ ద బెస్ట్ అండి. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ మా విక్టరీ వెంకటేష్ గారి గోల్డెన్ హ్యాండ్తో ఈ సినిమాలోని ఇంకొక సాంగ్ని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకటేష్ గారు హుక్ స్టెప్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు. మెగా స్వాగ్ రిలీజ్.
ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ని అందించేటువంటి అనిల్ గారు, మీ సినిమా చూడడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ని కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఇద్దరు ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సాహు గారపాటి గారు అండ్ అలాగే సుష్మిత కొనిదెల గారు టు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన సాహు గారపాటి గారు ప్యాషనెట్గా సినిమాల్ని మనకు అందిస్తూ వస్తున్నారు. అండ్ అలాగే ఒక బ్యూటిఫుల్ డిజైనర్గా అండ్ అలాగే ఒక సినిమా ప్రొడ్యూసర్గా మనకి అందమైనటువంటి స్క్రిప్ట్ని అందిస్తున్నారు సుష్మిత గారు. ఆవిడ్ని కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సాహు గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందు ఇక్కడ వచ్చిన మెగాస్టార్ గారికి, విక్టరీ వెంకటేష్ గారికి అండ్ వాళ్ళిద్దరు ఫ్యాన్స్కి హార్టీ వెల్కమ్. మామూలుగా ఏ ప్రొడ్యూసర్కైనా ఒక స్టార్ హీరోతో చేయటమే ఒక గొప్ప అదృష్టం. అలాంటిది నాకు మా అనిల్ బ్రదర్ ద్వారా ఇద్దరు స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కింది. దానికి చాలా సంతోషిస్తున్నాను. అండ్ డెఫినెట్గా మీరు చూశారు లాస్ట్ టైం సంక్రాంతికి అనిల్ బాక్స్ ఆఫీస్ని ఎలా షేక్ చేశాడో, ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పేరే మార్చేస్తాడు ఈ సినిమాతో. మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ డెఫినెట్గా ఈ ప్రాసెస్లో నాకు మా టెక్నికల్ టీమ్ సమీర్ గారు కానీ, బీమ్స్ అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి మా ఈ సినిమా ఈ టైంకి వస్తానికి మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా మాతో పాటు ది అదర్ 4-5 మూవీస్ కమింగ్, ప్రభాస్ గారిది కానివ్వండి, శర్వానంద్ గారు కానివ్వండి, అండ్ మా నవీన్ పోల్ శెట్టి, రవితేజ గారి సినిమాలు, అన్ని సినిమాలు ఆడాలి. మా ప్రొడ్యూసర్స్కి, మా ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు వస్తాయి అని ఆశిస్తున్నాను. విషింగ్ దెమ్ ఆల్సో ఆల్ ది బెస్ట్. అండ్ నా ఈ ప్రాసెస్లో నాకు అన్ని విధాలుగా హెల్ప్ కావాలి సుష్మిత గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఏ గుడ్ జర్నీ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాహు గారు. అండ్ సుష్మిత గారు. థ్యాంక్ యూ సుమ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. సాహు గారు మాట్లాడినంత షార్ట్గా స్వీట్గా ఉండదు. ఇట్స్ స్పెషల్ మూమెంట్. సో అందరు కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తే సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ వైబు, ఈ ఎనర్జీ టోటల్గా మారిపోయింది వెంకటేష్ గారు అండ్ డాడ్ రాగానే. సో ద రియల్ పవర్ బిహైండ్ దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అండ్ ద మెగాస్టార్ ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. And of course, all cinema fans welcome here. And cinema, it is సో మనశంకర్ వరప్రసాద్ గారు అంటే సినిమా ఇట్స్ నాట్ జస్ట్ అ స్మాల్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ జస్ట్ నాట్ ఒక ప్రాజెక్ట్ కాదు. ఫర్ మీ ఇట్ ఇస్ అ లైఫ్లో ఒక బిగ్ మైల్ స్టోన్ ప్రాజెక్ట్. అంటే సంక్రాంతికి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడమే ఒక పెద్ద డ్రీమ్ అనుకుంటే, అది నాన్నగారితోటి మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ for giving me this lifetime memorable opportunity. Thank you so much, and thank you for always being the biggest inspiration in my life, and this will remain forever in my heart, Daddy. Thank you so much. And also ఇది ఇంతే స్పెషల్ అనుకుంటే ఇంకా స్పెషల్ అయింది ఏంటంటే మా వెంకటేష్ గారు అండ్ ద గార్జియస్ నయనతార గారు కూడా దిస్ డైనమిక్ కాస్ట్కి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ ఆనర్డ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు సో మచ్. అండ్ ఈ సినిమా బ్యాక్ బోన్ ఇస్ ఆర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అండ్ ఆయన తెర ముందే కాదు, తెర వెనకాల కూడా, సెట్లో కూడా ఇదే ఫన్, ఇదే పాజిటివ్ ఎనర్జీ నింపేస్తారు. సో అనిల్ గారు, ఇట్స్ బిన్ అ ప్లెజర్ టు డూ దిస్ ప్రాజెక్ట్ విత్ యూ. అండ్ ప్లీజ్ మార్కెట్ ఈ సంక్రాంతి కూడా మీదే స్టాంప్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ సాహు గారు చెప్పినట్టు డిఓపి సమీర్ గారు అండ్ ఏఎస్ ప్రకాష్ గారు యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ బీమ్స్ గారు for giving this energetic album. So thank you so much for everybody who's really made this a very memorable project for us. And this journey not just a project but a beautiful journey chesi, a very comfortable collaboration chesina Sahu gariki thank you so much.
And very importantly, my Gold Box team. They've always been standing as a pillar of support for me. Saranya, Ravi, Anjibabu, Prem, all of them, they are like my family. Lots of love to you guys. And yes, very importantly, I want to take this a few minutes ఈ stage just to express, maybe public lo eppudu express cheyaledu, my biggest love to Ram Charan, because he's Thank you. Thank you very much. ఆయన ఎప్పుడు పబ్లిక్లో ఎప్పుడు బయట కానీ పబ్లిక్లో కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ హీస్ బిన్ ద స్ట్రాంగ్ అండ్ సైలెంట్ స్ట్రెంగ్త్ అండ్ ద మౌంటైన్ బిహైండ్ మీ. ఆల్వేస్ ప్రతి స్టెప్లో ప్రతి దాంట్లో బాగున్నావక్క, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అడుగుతూనే ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్, ఐ లవ్ యూ ఫర్ దిస్. అండ్ ఇంకొక విషయం ఎస్, ఈ సినిమా ఇంకొంచెం స్పెషల్ ఎందుకు అయింది అంటే నాకు సినిమా ఫ్యాన్స్, అది ఎస్పెషలీ మెగా ఫ్యాన్స్కి ఇంకొంచెం దగ్గరయ్యేలా చేసింది. సో దట్ ఈస్ అ బిగ్ గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ డాడీ అండ్ వెంకటేష్ గారు, అనిల్ గారు, టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు గెట్ క్లోజర్ టు our మెగా ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. And waiting to see you all in the theaters on January 12th. And thank you very much. Sushmita garu, yes. చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Requesting both of you all to please stay back on the stage, and Tenali Double Horse nunchi Jagdish garu to please present gift hampers Sankranti sandarbhanga, specially from Tenali Double Horse. సార్ మాకు ఇస్తారా? ఇదే మాట వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇంట్లో అడగకూడదు. ఓకేనా? ఇడ్లీ పిండి అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు, అండ్ థ్యాంక్ యూ సావు గారు. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు January 12th. ఇంకొక ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాను నేను. ఈయన గొంతులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. రూపు తేరా మస్తానా గుర్తుందా నీకు? ఎందుకు గుర్తులేదు? సరిగమ పదనీసా కరో జర జల్సా గబ్బర్ సింగ్ జర జల్సా. ఆయన పిలిచేద్దాం ఒకసారి స్టేజ్ మీదకి. అటు మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారి పాటలతో మనందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి ఆ సింగర్ బాబా సైగల్, ఈ హుక్ స్టెప్ సాంగ్ కి పాడినటువంటి సింగర్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ బాబా సైగల్ గారు. అసలు బాబా సైగల్ గారు నా గ్లామర్ ఎప్పటికీ తగ్గదు. మా ఇద్దరిది సేమ్ గ్లామర్. ఆయనతో పోలిక ఏంటండి? అసలు చూడండి నా గ్లామర్ చూడండి, అసలు అయింది. ఆయన గ్లామర్ నా గ్లామర్ సేమ్ టు సేమ్. అవును. యా, వావ్, నైస్ అవుట్ఫిట్ సార్. బాబాజీ, such a long time seeing you. A very hearty welcome to you. Yes. Long time. Yes. Andarki namaskaram. After many years, first of all, a small little speech. Thank you first of all, Anil Garu. And this song I'm singing for Chiranjeevi Garu after 29 years from Riksha Vodu, Roop Tera Mastana. And 29 years, so I don't expect another 29 years later I sing for you. It's better 2 years or 2 months or maybe 2 days. It's an amazing opportunity, amazing film for me, and I have a very small role in this film, but I'm so happy to be a part of this mega blockbuster. And thank you, Mr. Venkatesh Garu also.
and to be part. I've met you a couple of times at IPL, and I'm meeting you personally after so many years. And thank you, everyone. Thank you, all the Telugu audience, because you are amazing, and because of you, I'm still alive here in this entertainment industry. Thank you once again to you all. And thank you, Bheems Garu. I think he's not here today. So he's making music. Okay, another blockbuster from Bheems Garu. So what am I supposed to do? Suma, please, you're required on stage. Oh my God! You were supposed- Beams గారు రాలేదని నన్ను పిలుస్తున్నారా? You were asking me something about this red thing. Yeah. No, you were looking as usual, very handsome. No, that's all. because I read. Huh? I read. You read? If you wear red, If you wear red. then you can go to bed, and on the pillow you can keep your head. After listening to this, I am dead. That's why I'm wearing red. It's very good. Thank you, sir. But I hope everybody lives, nobody is dead. Thank you, guys. What am I supposed to do here? A song, please. Song, okay. Yeah. So where is the track? Track. Only short, sir. No track. అక్కడ ట్రాక్ I want everybody out here. Of course, I am little loud on stage, so please don't mind Chiranjeevi Garu. मैं थोड़ा loud हो जाता हूँ. I get overexcited, not from now, from the last 3 decades in this industry. So I may come to you. I do not know the full lyrics of the song, but still it's a +1 track. And I would like to come to you also. And I want Anil Garu, when you should do some step. Please don't mind if I come there. Thank you so much. Let the excitement roll in, guys, for Sankranti 12. The movie is releasing. Everybody should go there and watch this film, because particularly this song, where I've sung this song is awesome, man. You know what I'm saying? Say yeah! Can start. Yeah, B. Anil Garu, can you want to join me on stage? Please. Anil Garu! Yes. Anil Garu, please. Side, please. Ladies and gentlemen, boys and girls, a big hand of applause for Mr. Anil. Anil Garu turning to be a singer too. Thank you once again. Thank you. కోరస్ అన్న స్టెప్ అన్న, ఒక్క స్టెప్ అన్న. అదే బాబా గారితో పాటే. ఓకే. Wow! Thank you so much. rocked it as usual. You're simply superb. Thank you. Thank you so much. Thank you so much. Babaji, Thank to you, see great. Oh, thank you. Nice shoes, sir. అండ్ ఇదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ చేస్తూ. ఈ సినిమాలో ఇంకొక కొరియోగ్రాఫర్ చేసినటువంటి అదే పాటకి వేదిక మీదకి చేయడానికి వచ్చేస్తున్నారు విజయ్ పొలకి మాస్టర్, చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన మెగా విక్టరీ సాంగ్ తో. సో లెట్స్ హావ్ దెమ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఇది వ్యాపారం కాదు, ఒక సామాజిక బాధ్యత. ప్రెజెన్స్ మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ co-presented by PSK TMT 600+ SD Steel Manufacturing, tested by engineers, trusted by builders, powered by KLM Fashion Mall. Keep loving more. Associates are My Doctor and Dal and Pulses partner Tenali Double Horse, skincare partner Skin Ska, millet partner Delish with Love, photography partner M Studios, PRO Vamsi Shekhar, music on T-Series, marketing by digital marketing partners #media, and event by UV Media, entertainment at your doorstep. Okay, so let's have the song please. మాస్టర్ ఇరగ తీసేశారు. అసలు అంతకు ముందేమో ఒక పాటకి ఆల్రెడీ మాస్టర్ పర్ఫామ్ చేసేశారు. మళ్ళీ ఇప్పుడు మీసాల పిల్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసాము. విజయ్ మాస్టర్ని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. జనవరి 12వ తారీఖున సినిమా రిలీజ్ అంటే ఈ వాతావరణం మొత్తం సెట్ అయిపోయింది ఆల్రెడీ. ఫుల్ ఆహ్లాదకరమైనటువంటి ఎన్విరాన్మెంట్. ఎస్ బాస్. పండగ ఫుల్ వచ్చేసింది అసలు. ఎస్ బాస్. సంక్రాంతి పండగ ఇప్పుడే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. ఎస్ బాస్. ఎస్ బాస్. ఎస్ బాస్. మాస్టర్
థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా బాస్ని, నా బాస్ని ఆయన దాకా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది కళ కాదు, ఇంక వేరే నీ కళ్ళలో కూడా ఊహించుకోలేన అంత నా లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేను. సార్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ సార్. మీరంటే ఇష్టం కాదు సార్, పిచ్చి. ఎందుకంటే నాకు డాన్స్ అనేది పరిచయం అయిందే మీ వల్ల. చిన్నప్పుడు నటరాజ్ థియేటర్లో 22 సార్లు చూశాను ఇంద్రా సినిమా. మీరు స్టెప్స్ మీద నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే అండ్ వీణా స్టెప్ వేస్తుంటే మీ ముందు అసలు అది చూస్తూ పెరిగాను సార్. ఈరోజు మీ దాకా వస్తానని నేను అస్సలు ఎప్పుడూ అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీసాల పిల్ల లాంటి సాంగ్ నాకు ఇచ్చినందుకు అనిల్ సార్, చిరు సార్, సుష్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్. సుష్మిత గారు ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మీ స్టార్టింగ్ సినిమా చేసినప్పుడు శ్రీదేవి, శోభన్ బాబులో అందులో కూడా నేను సింగిల్ కార్డ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సాహు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏమడిగితే నాకు సెకండ్ సాంగ్ కూడా మీరందరూ ఇచ్చినందుకు నిజంగా ఒక్క లడ్డు ఇస్తే చాలు అనుకుంటే రెండో లడ్డు కూడా నాకు వచ్చినందుకు నిజంగా జీవితాంతం సార్. అసలు అక్కడ మెగాస్టార్ వెంకీ సార్ ఇద్దరు సాంగు థియేటరు, ఇది జస్ట్ ఇలా ఇది జస్ట్ మాత్రమే. థియేటర్ దద్దరు వెళ్ళిపోద్ది. వెంకీ సార్, థ్యాంక్ యూ సార్. సార్, మీ సినిమాలు చూస్తూ పెరిగాం, మీ సినిమాలు కూడా. అండ్ ఐ లవ్ నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి. నేను ఎప్పుడు చాలా డల్గా ఉన్నా, నేను మల్లేశ్వరి నువ్వు నాకు నచ్చావు చూస్తూనే ఉంటా సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు, మా డిఓపి గారికి, సమీర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మీ కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారితో పనిచేసినందుకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరినైనా మర్చిపోతే మాత్రం సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లవ్ యూ మెగాస్టార్ చిరంజీవి సార్. ఐ లవ్ యూ. మీ వల్లే ఈ అడుగులు స్టార్ట్ అయ్యాయి సార్. దీన్నే నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకెళ్తాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. వెరీ ఇమోషనల్ స్పీచ్. వాళ్ళిద్దరు సినిమాలు చూసి పెరగడం మాత్రమే కాదు, మాస్టర్ వాళ్ళిద్దరి సినిమాలు చూసి గట్టిగా ఊహా ఊహా అంటే శ్రీకాంత్ గారు, ఊహో గారు వచ్చేస్తారు. సుమ గారు లాస్ట్లో ఓకే. ఇవాళ అందరికి ఎనర్జీ ఆ లెవెల్లోనే ఉంది తెలుసా. నాకు ఇంకా ఎనర్జీ కావాలి, ఎనర్జీ డబుల్ హార్ట్స్ కావాలి. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో మనకి ఎనర్జీ కావాలి అంటే అనిల్ రావిపూడి గారి సినిమాలు కావాలి. అసలు సూపర్ హిట్, కమర్షియల్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ ఇంజిన్గా మారిపోయారు ఆయన. ప్రమోషన్స్తో పిచ్చెక్కించేస్తారు, ఎలివేషన్స్తో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తారు. సినిమా రిలీజ్ కన్నా ముందే బ్లాక్ బస్టర్ బోర్డు పెట్టేసుకుంటారు. అసలు దట్ ఈస్ అనిల్ రావిపూడి గారు. ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము అనిల్ రావిపూడి గారిని. భీమ్స్ గారితో మాట్లాడుతున్నట్టున్నారు. అనిల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్ స్పీచ్. ఎస్ స్పీచ్. బాస్ మీకే తెలుసు భీమ్స్ గారితో మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే భీమ్స్ గారు ఇక్కడ రాలేదు కదా, అక్కడ వర్క్లో ఉన్నట్టున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బాస్. ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ యు నో. కానీ ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదు ఇంతవరకు. సారీ. అందరికి నమస్కారం. నేను కాసేపు టైం ఉందిలే అనుకున్నా, టక్కన పిలిచి మైక్ ఇచ్చారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి విషెస్. 9వ సినిమా, సో 8 సినిమాల ప్రయాణం, ఇది 9వ సినిమా. డైరెక్ట్గా మెగాస్టార్ గారు సార్ దగ్గరికి వచ్చి ల్యాండ్ అయ్యాను. ఎప్పటి నుంచో అనుకున్నాం సార్ దగ్గరికి ఫైనల్గా వచ్చి ల్యాండ్ అయ్యాను. దానికంటే ముందు నేను ఈ ప్రాసెస్లో నేను పనిచేసిన హీరోలందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా మొదలై ఈరోజు రిలీజ్ దగ్గరికి వచ్చాం. అండ్ ఈ సినిమాకి ముందుగా చెప్పాల్సిందంటే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్, ఎందుకంటే ఏదైనా ఒక సినిమా మొదలవ్వాలంటే ఒక కథ ముఖ్యం. నాతో పాటు పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి, నా ఫ్రెండ్ సాయి అండ్ నారాయణ, అండ్ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, అండ్ ఉపేంద్ర, అజ్జు అండ్ నాగా అండ్ సూర్య. సో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే రైటింగ్. ఒక కథను పుట్టించడం అనేది చాలా కష్టమైన పని. సో ఆ కథ పుట్టాకే మిగతా పనులన్నీ మొదలవుతాయి. సో దానికోసం చాలా ఫైట్స్ జరుగుతాయి, చాలా సాక్రిఫైజులు జరుగుతాయి, చాలా టైం పెట్టాలి. సో దీనికోసం చాలామంది ఆ టైం పెట్టి మాతో పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్స్. ఆ తర్వాత ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన మా నిర్మాత సాహు గారుపాటి గారికి అండ్ సుష్మిత గారికి, వాళ్ళిద్దరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సాహు గారితో ఇది నా 2వ ఫిలిం. సాహు అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ, మా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో అంత బాండింగ్ ఫామ్ అయింది తనకి. అండ్ సుష్మిత గారు, చాలామంది నేను ఎంతోమందిని చూశాను కానీ ఆయన చిరంజీవి గారి డాటర్ అయ్యండి ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత గ్రౌండెడ్, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సుష్మిత గారు. అండ్ ఆయనలాగే లేండి, మీరు స్పెషల్గా ఏం చెప్పక. సో వాళ్ళకి థ్యాంక్స్. అలాగే పనిచేసిన టెక్నీషియన్స్ అందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను, బట్ పేరున సమీర్ రెడ్డి గారికి అండ్ సక్సెస్ కాంబినేషన్. ఇది మా 3rd ఫిలిం, హ్యాట్రిక్ ఫిలిం, F2. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ దిస్ ఈజ్ ద 3rd ఫిలిం. అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ గారికి అండ్ మా ఎడిటర్ తమ్మిరాజ్ గారు. ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నాం మేము, బట్ ఆయన అక్కడ రీల్స్ ఫైనల్ చేస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, అందరూ ఒకసారి తనకి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఈరోజు ఈవెంట్ తను ఉండాల్సిన ఈవెంట్, బట్ స్టిల్ ఓవర్సీస్కి కాపీ డెలివరీ చేయాలని చెప్పి స్టిల్ ఇంకా రీల్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు తను. బీమ్స్కి థ్యాంక్ యూ బీమ్స్. అండ్ అద్భుతమైన పాటలు ఇచ్చావు, ఈ సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చావు ఒక మీసాల పిల్ల అనే ఒక పాట ద్వారా. అక్కడి నుంచి మిగతా పాటలు 1 by 1 శశిరేఖ అండ్ మెగా విక్టరీ సాంగ్ అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసిన పాట, అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ సాంగ్ ఎవరు ఊహించని ఇంకొక పాట ఈరోజే రిలీజ్ చేసుకున్నాం. అండ్ హుక్ స్టెప్ సాంగ్. బెస్ట్ ఆల్బమ్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంకి ఎలా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయిందో అలాగే ఈ సినిమా కూడా మ్యూజికల్ కూడా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ బీమ్స్. అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఎవరైనా మర్చిపోతే విల్ కవర్ ఇట్ అప్ ఇన్ నెక్స్ట్ ఈవెంట్. అండ్ ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ముగ్గురులో ఫస్ట్ నయనతార గారి గురించి మాట్లాడాలి. సో నయనతార గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చేసిన సపోర్ట్ మాకు స్ట్రైక్ వల్ల 2 నెలలు డిలే అయ్యాక కూడా, సో 1.5 month కంటిన్యూస్ డేట్స్ ఇచ్చి తన హైదరాబాద్లో స్టే చేసి తన పిల్లలతో పాటు స్టే చేసి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ నయనతార గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అంతేకాకుండా ఆవిడ 2 ప్రమోషన్స్ చేసింది మన కోసం. థ్యాంక్ యూ నయనతార గారు. స్టిల్ మీరు తను ఈరోజు అబ్రాడ్లో ఉంది, రాలేకపోయింది. యాక్చువల్గా ఈవెంట్ కూడా తీసుకొచ్చేవాడిని, బట్ ఇండియాలో లేదు. ఇండియాలో ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడిని. సో థ్యాంక్ యూ నయనతార గారు. అండ్ ఇంకొక వ్యక్తి మా విక్టరీ వెంకటేష్ గారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు అంటే ఈజ్ లైక్ ఫ్రెండ్, గైడ్, మోర్ దాన్ ఎనీథింగ్. అండ్ మా జర్నీ ఇది టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ మై 4th ఫిలిం వెంకీ గారు. అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 years 2019 నుంచి 26లో 4th ఫిలిం పనిచేసాం. అండ్ సో ఎంతో నాకున్న సింక్ కానీ ఆయనతో నాకున్న ఫ్రెండ్షిప్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్. ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్లు వేసామంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ సార్. నో వన్ కెన్ డూ దట్, నో వన్ కెన్ డూ దట్, ద ఓన్లీ వెంకీ గారు కెన్ డూ దట్. సో హ్యాట్స్ ఆఫ్ టు సార్. ఒక పాజిటివిటీకి ఒక సిగ్నల్ పెడితే 5G అంటే 100G మీ దగ్గరే ఉంటుంది ఆ పాజిటివిటీకి సిగ్నల్. సో అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలామంది చాలా ఎగ్జైటెడ్గా చెప్తున్నారు. అండ్ నాకు ఒక అదృష్టం అని చెప్పాలి, నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే
వెంకీ గారు సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు, మూల కారణం చిరంజీవి గారు. నేను కథ చెప్పాక ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చిన్న బాంబు ఒత్తిలిగించి నన్ను వదిలేశాడు. సో ఆ ఒత్తిలిగించాక దాన్ని ఒక బ్లాస్ట్ లాగా చేయగలిగాము స్క్రిప్ట్లో టీం అందరం కలిసి. అండ్ మీ అందరూ ఖచ్చితంగా చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్, అండ్ వెంకటేష్ గారు యాజ్ ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక. సో వెంకీ గౌడ గారు కన్నడ బ్యాక్డ్రాప్లో రాబోతున్నారు. సో సచ్ ఏ అమేజింగ్ ఎనర్జీ అండ్ పవర్ యాడ్ చేశారు ఈ సినిమాకి. అండ్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. సో చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ఫ్రేమ్లో, ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారిని కలిసి చూడాలని ఎంతోమందికి ఎన్నో ఏళ్ళటి డ్రీమ్. అది నాకు కుదిరింది, అది నా అదృష్టం. సో థ్యాంక్స్ టు మా ఇద్దరు హీరోలకి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి. వాళ్ళిద్దరి డెసిషన్ తీసుకుంది ఒక మోటో ఉంది. అదేంటంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కన్నుల విందు, ఒక ఐ ఫీస్ట్, మన ఇద్దరం కలిపి కనపడాలి, ఒక ఐ ఫీస్ట్ ఇవ్వాలి ఆడియన్స్ కోసం అని చెప్పి వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్. అది రేపొద్దున మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు, టాప్ టు ఎండ్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మెమరబుల్గా మిగిలిపోద్ది తెలుగు సినిమా చరిత్రలో. అది జస్ట్ చిన్న పార్ట్. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, కుదిరితే ఒక ఫుల్ లెంత్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే. సో థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు, పద్మభూషణ్, పద్మవిభూషణ్. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్గా ఎలా ఉంటారు, అంత హంబుల్గా ఎలా ఉంటారు, అంత హ్యుమానిటీగా ఎలా ఉంటారు, అంత పాజిటివ్గా ఎలా ఉంటారు. ఐ కాంట్ ఇమాజిన్ సార్. మీతో గడిపిన ఈ 6 months జర్నీ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా లైఫ్లో మర్చిపోలేను. యా అండ్ ఇంకొక విషయం చెప్పాలి. నా ప్రయాణం, ఈ సినిమా 6 నెలల ప్రయాణం ఎలా జరిగిందంటే, మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసాం. ప్రతిరోజు సెట్లో ఒక ఖైదీతో గడిపాను, ప్రతిరోజు సెట్లో ఒక ఎముడికి మొగుడుతో గడిపాను, ఒక దొంగ మొగుడుతో టైం స్పెండ్ చేశాను, ఒక అత్తకెముడు అమ్మాయి మొగుడుతో స్పెండ్ చేశాను, రౌడీ అల్లుడితో స్పెండ్ చేశాను, గ్యాంగ్ లీడర్తో స్పెండ్ చేశాను, జగదేకుడు అతల సుందర్తో స్పెండ్ చేశాను. అసలు వాట్ నాట్, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా చూడాలని ఉంది. అట్మోస్ట్ చిరంజీవి గారి 150 ఫిల్మ్స్ కెరియర్లో ఆల్మోస్ట్ నేను చూస్తూ పెరిగిన అన్ని సినిమా పాత్రలతో ఆయనతో నేను ప్రయాణం చేశాను. ఎందుకంటే ప్రతిరోజు ఆయన పక్కన కూర్చొని చిన్నపిల్లలాగా, సార్ ఆ సినిమా ఎలా చేశారు సార్, ఈ సినిమా ఎలా చేశారు సార్, ఈ కామెడీ అంటే ఒక నాస్టాలజీ ఫీలింగ్ నాకు, నా లైఫ్లో నేను మర్చిపోలేను ఈ జర్నీ. సో ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మా అందరికి వడ్డించారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా 6 నెలల ప్రయాణం తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు చిరంజీవి గారు నేను మా ఇద్దరం ఒకరినొకరిని చూస్తూ ఆప్యాయంగా, అఫెక్షన్గా నన్ను ఆయన హక్ చేసుకున్న సందర్భం నా లైఫ్లో నేను మర్చిపోలేను. అండ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఒక హీరోగా ఆయన నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక డైరెక్టర్గా అలాంటి ఒక లెజెండరీ హీరోతో నేను పనిచేసినందుకు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. దట్ షోస్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి ఎక్కడ వెళ్ళబోతుంది అనేది. అంత పాజిటివిటీ ఉంది. థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక శంకర్ ప్రసాద్ గారు, చిరంజీవి గారి గురించి కాదు, ఇప్పుడు కాసేపు శంకర్ ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. అండ్ ఈ సినిమా కథ చెప్పిన తర్వాత, ఈ టైటిల్ చెప్పాక, సో ఆయన ఒరిజినల్ నేమ్తో ఒక క్యారెక్టర్ పెట్టి ఈ సినిమాలో ఎంత అల్లరి చేయాలో, ఎంత గోల చేయాలో అంత గోల చేసేసాను. అండ్ చాలామంది ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మే అనుకుంటున్నారు. ఈ సినిమాలో అంతకు మించిన ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. అది మీరు సినిమాలో చూస్తే మీరు కనెక్ట్ అవుతారు. సో ఫుల్ మీల్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, అది సెంటిమెంట్, డ్యాన్స్, సాంగ్స్, ఇక విక్టరీ వెంకటేష్ గారు వచ్చాక ఒక అద్భుతమైన అల్లరి అండ్ కంప్లీట్ ప్యాకేజ్ బాగా కుదిరింది. సో ప్రతి సంక్రాంతికి, అంటే ఇది 4th సంక్రాంతి, నేను వస్తున్న సంక్రాంతి, చిరంజీవి గారు, వెంకటేష్ గారు అయితే అబ్బో వాళ్ళు చూడని పండగలు ఎన్నో, వాళ్ళు చూడని పండగలు కాదు. బట్ సో అలాంటి ఇద్దరితో కలిపి ఈ సంక్రాంతికి రాబోతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే
నా కెరియర్లో నేను ఈరోజు ఒక పాజిటివ్గా నిలబడుతున్నానన్నా, పాజిటివ్గా మాట్లాడుతున్నానన్నా, నా చుట్టూ ఎంత జరిగినా నేను ధైర్యంగా ముందుకెళ్తున్నానన్నా దానికి కారణం నా ఆడియన్స్. వాళ్ళు లేకపోతే నేను లేను. ప్రతి సినిమాని వాళ్ళు ప్రేమతో వాళ్ళ దగ్గరికి తీసుకొని ఆ సినిమాని అద్భుతంగా రెవెన్యూ సైడ్ కానీ సినిమాని కానీ ఎక్కడో నిలబెడుతున్నారు. సో వాళ్ళు లేకపోతే నాకు ఆ ధైర్యం రాదు. ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం. అది టూ జడ్జిమెంటల్, క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని ఒక అద్భుతమైన ఎంటర్టైనర్స్ రాసి మీ ముందుకు తెచ్చి మీ మన్నలను పొందడం అనేది అదొక పెద్ద ప్రాసెస్. బట్ స్టిల్ అది అంత హ్యాపీగా, అంత ఆనందంగా, ధైర్యంగా చేయగలుగుతున్నామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆడియన్స్. ఫ్యామిలీ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉందని ప్రూవ్ చేసిన తెలుగు ప్రేక్షకులు అందరికీ పాదాభివందనాలు. సో ఖచ్చితంగా 2026 సంక్రాంతి చిరంజీవి గారి కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలు మనం చూసాం. ఆ అద్భుతమైన విజయాల లిస్ట్లో ఇది కూడా జాయిన్ అవ్వాలని నేను నా కోరిక, నా చిరు కోరిక. ఆ చిరు కోరికని మీ అందరూ నెరవేరుస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, సమయాభావం వల్ల మాట్లాడలేకపోతున్నాను. నెక్స్ట్ ఇంకో 3 రోజులు ఇంటర్వ్యూలు ఉన్నాయి, వాటిలో దంచేస్తాను, కావాల్సినంత దంచేస్తాను. అండ్ ముగించే ముందు ఈ సంక్రాంతికి రాబోతున్న మిగతా సినిమా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ గారికి, రాజా సాబ్కి, అండ్ మై డియర్ మాస్ మహారాజ్ రవితేజ గారికి. సో వాళ్ళకి విషయం చెప్తున్నాను. మిగతా నవీన్ అండ్ శర్వా కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ జనవరి 12 నుంచి మనశంకర్ ప్రసాద్ కాదు, పండక్కి మీ ఇంటి థియేటర్లోకి వచ్చేస్తున్నారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు, మీరు ఎన్ని రోజులు దీన్ని తీసుకెళ్తారో అన్ని రోజులు దీన్ని చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తెనాలి డబుల్ హార్స్ నుంచి జగదీష్ గారు టు ప్లీజ్ ప్రెసెంట్ ద గిఫ్ట్ హ్యాంపర్ టు అనిల్ గారు. మాకు ఒకటి. థ్యాంక్ యూ. అందరికీ క్షమించాలి. ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి చెప్పాలి. మా పిఆర్ఓస్ వంశీ అండ్ శేఖర్. ఇద్దరు రండి. అండ్ మనోజ్ దా. సినిమాని మేము అనుకున్న దగ్గర నుంచి, ముహూర్తం షాట్ దగ్గర నుంచి ఈరోజు సంక్రాంతి రిలీజ్ వరకు మాకంటే వాళ్ళ భుజాల మీద వేసుకెళ్ళి సినిమాని మార్కెటింగ్ చేస్తారు వీళ్ళు. అండ్ వాళ్ళు ఏదో డబ్బు కోసం వ్యాపారంగా చేయరు. చాలా ఏ సినిమా అయినా చాలా ప్రేమతో చేస్తారు. అది ఎవరి సినిమా అయినా అభిమానంతో. సో ఆల్వేస్ లైక్ ఏ ఫ్యామిలీ. అండ్ వంశీ, శేఖర్ అండ్ మనోజ్, మీ టీం అందరికీ, అబ్బు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు. అనిల్ గారు సూట్ చాలా బాగుంది. యా, చిరంజీవి గారి ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ మాట జాకెట్ కూడా చిరంజీవి గారి ఇంట్లోదే అనుకుంటా. యా ఎగ్జాక్ట్లీ. ఆయన ఇంటికి డబ్బింగ్కి వెళ్ళాను, నువ్వు వెళ్ళిన వార్డ్రోబ్లోకి వెళ్ళాను. 2nd ఫ్లోర్. యా, 1 నైస్ జాకెట్. ఇంకో రెండు కూడా. వావ్, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దొంగనా? హలో, వాట్ ఆర్ యు టాకింగ్? ఓకే. అయ్యో అంటూ మాస్ వార్నింగ్లు ఇవ్వాలన్నా, లేదా అంతేగా అంటూ కామెడీ టైమింగ్లతో నవ్వించాలన్నా, హీఈస్ అవర్ ఫ్రెండ్, హీఈస్ అవర్ గైడ్, హీఈస్ అవర్ విక్టరీ వెంకటేష్ గారు. లెట్స్ హ్యావ్ ఎ స్పెషల్ మ్యాషప్ ఆన్ వెంకటేష్ గారు, ప్లీజ్. మిస్టర్ విక్రమ్ నారాయణరావు గారు, సిఎండి ఆఫ్ లాయిడ్ అండ్ ధనిక్ భారత్ విద్య, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మిస్టర్ విక్రమ్ అజయ్ బాబు, డైరెక్టర్ లాయిడ్ గ్రూప్ అండ్ ధనిక్ భారత్ విద్య, టు ప్లీజ్ కమ్ అండ్ ప్రెజెంట్ బొకే టు చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. అలాగే పులూరి శ్రీకాంత్ గారు, పిఎస్కే చైర్మన్, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు చిరంజీవి గారు.
అలాగే తెనాలి డబుల్ హౌస్ నుంచి జగదీష్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ గిఫ్ట్ హ్యాంపర్. వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరే ఉండరా బాబు, ఆయన ఆసనం వేస్తున్నారా, ఉండు ఒక్క నిమిషం వెయిట్ చేయి. వెంకీ ఆసనం. ఓకే, ఓకే, ఒక మెమరబుల్ పిక్చర్. ఓకే, ఇక వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా లేదా రావట్లేదు. ఓకే ఓకే సార్, ఎట్లా ఏదో ఒకటి లైట్గా సార్, లైట్గా. ఓకే సార్, లైట్గా సౌండ్ ఓకేనా? ఓకే సార్. అందరికీ నమస్కారం. మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ ఎక్కడ సౌండ్ ఏది? మెగా ఫ్యాన్స్ సౌండ్ ఎక్కడ? సౌండ్ ఎక్కడ? అక్కడ వినాలి. మీ ఇంటి దగ్గర వినాలి, మీ అమ్మ వినాలి, నాన్నగారు వినాలి, మీ అక్క, చెల్లి, అన్న, తాత, నాయనమ్మ, అమ్మమ్మ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళే అమ్మా. ఇప్పుడు కొంచెం నిజంగా ఈరోజు ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ చిరు సార్. మామూలుగా లేదు, అంటే ఆయన రఫ్ ఆడేస్తారు కదా ఆయన. సార్ నేను కూడా ఎనీ సెంటర్స్ ఇంగ్లాండ్ నేను కూడా కొంచెం రఫ్ ఆడాను. ఇద్దరం రఫ్ రచ్చే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ నేను ఎప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు, మల్టీ స్టార్స్ చేసినప్పుడు మా తమ్ముళ్ళతో చేశాను, మహేష్, పవన్ కళ్యాణ్తో చేశాను. అప్పుడు మీరు ఎలా సౌండ్ చేసి, ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను, సౌండ్ ఇంకా ఉండాలి. థ్యాంక్ యూ. ఇదే సంక్రాంతి స్పిరిట్. దిస్ ఇస్ వాట్ ఐ లవ్ అబౌట్ సంక్రాంతి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలామంది నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐడ్ లవ్ టు ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ మై డైరెక్టర్ అనిల్. మాది కాంబినేషన్ మామూలు కాదు. మీరు ఎప్పుడు బాగా రిసీవ్ చేసుకొని అన్ని సినిమాల్ని బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐడ్ లవ్ టు థ్యాంక్ ఆల్ హిస్ రైటింగ్ టీమ్. అ వండర్ఫుల్ టీమ్ ఈస్ గాట్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, సమీర్, బీమ్స్, తమిరాజ్ గారు, పేర్లు మర్చిపోతున్నాను ఇప్పుడు. మర్చిపోయి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్ ఇస్ దే, సాయి, అజు, పేర్లు చెప్పండి అమ్మా నాకు. ఓకే, సో I told Sameer's name. Yeah, thank you so much. And I'd love to also thank Sushmita and Saho for this wonderful occasion. Oh, Nayanthara, beautiful Nayanthara ni చెప్పాలి. మా కాంబినేషన్లో తులసి, లక్ష్మి రెండు చాలా మంచి సినిమాలు చేసాం. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం. అంతే, దానికనే కొందరికే వస్తుంది స్పీచ్లు, మనకు అంత రావు. బట్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడులాగే ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతిగా రాబోతుంది. మీరు ఎప్పుడులాగే దాన్ని బాగా రిసీవ్ చేసుకొని దాన్ని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద ఫిలిమ్స్, సంక్రాంతి ఫిలిమ్స్, అ వెరీ వెరీ బిగ్ హిట్. దే ఆల్ డిజర్వ్ సూపర్ సక్సెస్. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు బాగా ఆడాలి. మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ. అండ్ యూబీ ఎంటర్టైన్మెంట్స్ ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఎంటర్ అయ్యి 5 years పూర్తి చేసుకుంటున్న సందర్భంగా యూబీ వారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ, ఎస్, హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. దూర ప్రాంతాల నుంచి, ఇక్కడ ఈ సిటీ నుంచి, చుట్టుపక్కల నుంచి
2 రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మా మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముందుగా ఏంది వెంకీ సంగతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి అని. ఏంది బాసు సంగతి అంటే మనదే కదా సంక్రాంతి అని, ఎరగదిద్దాం సంక్రాంతి అని అంటాం. ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకించి మనదే కదా సంక్రాంతి, ఎరగదిద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు. ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ డార్లింగ్, ఇందా మన అనిల్ చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రభాస్ రాజా సాబ్ కానీ, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ, అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి శర్వానంద్, నారే నడుమ మురారి కానీ, నాకు గురువుగా నన్ను భావిస్తూ నా శిష్యుడిగా ఉన్న నవీన్ పోలిశెట్టి, వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు, నిర్మాతలకు, బయ్యర్లకి వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి. ఆ సంక్రాంతి కావాలనే కోరుకుంటున్నాం, జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉన్నది. ఈ 2026 సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు. అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా కామెడీ జోనర్, ఫ్యామిలీ జోనర్ తోటి, ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ, సంక్రాంతికి నచ్చే సినిమాలు ఇవన్నీ. కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను. ఆడేలా చేసే బాధ్యత మీది. దయచేసి అన్న సినిమాల్ని థియేటర్కి వెళ్ళే చూడండి, థియేటర్లోనే ఆస్వాదించండి, అలాగే మీరు ఆశీర్వదించండి కూడాను. ఆల్ రైట్, ఇక అది ఆ పక్కన పెడితే, చాలా కాలం క్రితం మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఎప్పుడో మాట్లాడుతుండేవారు, బాబాయ్ నీకు అనిల్ రావుపూడి సినిమాలు ఎన్ని చూసావో తెలియదు కానీ అతని కామెడీ టైమింగ్ కానివ్వండి, అతను హుషారు కానివ్వండి, చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఐ విష్ మీరు త్వరగా చేయాలని, కలవాలని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు. ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు, కానీ సరిగ్గా ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు. అది ఆయన మనసులో మాట, ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు. ఆయన సినిమాల్లో ఘరానా మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు సెట్కి రావాలి నన్ను పిలవేయడం కూడా మీరు అడిగారు, మనమే పిలవలేదు. ఆయన ఎవరైనా హీరోయిన్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తాను, ఏదైనా హుషారుగా వస్తుంది అంటుంటారు ఆయన. అది కుదరలేదు ఎందుకో. బట్ ఏమైనా సరే ఈ సినిమా కథ కుదిరింది అని సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావుపూడి నా దగ్గరకు వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది, ఫ్యామిలీ టచ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది, చాలా హృదయంగా ఉంది, హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది. నాది ఒక ఎస్పీజీ క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫినెట్లీ బాగుంటుంది. డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి. మీరు ఏ సినిమాలు అయితే గతంలో చేశారో, ఏ దొంగ మొగుడు, ఘరణ మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇది చంటబ్బాయి, నాకు అలా ఉంటే చాలు. ఎందుకంటే అలాంటివి అప్పట్లో
జనం చూశారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి అది గత స్మృతులు, చాలా తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు. కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలాంటి వాళ్ళం అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరంటే ఏమిటో తెలియచెప్పాలన్న నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి. ఆ విధంగా నేను అన్నందుకు ఐ థింక్ ఓకే ఇంకా అలా చేయటం అంటే కనుక అది నా కేక్ ఒకటే మీతో అలా చూడాలి నా కోరిక. అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏమేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్లా చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు. ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్తో దీన్ని కన్సీవ్ చేశాను, అలా మీరు చేయాలని. అండ్ ఈ సీను ఈ సినిమాలో పలానా సినిమాలో ఘరణమొకలాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్సీవ్ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్లో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాం. ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది, ఇంక చాలు గుమ్మడిగా కొట్టేస్తారు, ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం. కానీ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకళ్ళొకరు ఎమోషనల్గా ఉంటారు. వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి. అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను. అది నాకు ఎప్పుడు అంతకుముందు అనుభవంలో రాలేదు, ఎప్పుడు లేదు నాకు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. అనిల్ ఏంటంటావు అనిల్ అని. ఏమో సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని. ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, ప్రతిరోజు ఒక పిక్నిక్కి వెళ్ళినట్లుగా సరదాగా జరుగుతూ మార్నింగ్ 9 నుంచి 8 నుంచి ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో అది గుర్తుకొచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయలేదు. దానికి ప్రధానమైన కారణం సీన్ కానివ్వండి, అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు, కానీ మా చేత నడిపించిన విధానం, అందరినీ అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిపూడికి మాత్రమే చెందుతుంది. అండ్ ఎక్కడ ఏది టైం తెలియనివాడు, ప్రతి ఒక్కరిని ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ హుషారుగా ఉంచుతాడు. ఇలాంటి డైరెక్టర్లు దొరికితే కనుక ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఈజీగా చేసేయగలరు. అండ్ మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి గురించి నేను చెప్పాలనుకున్నది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. ఏ రకంగానంటే బడ్జెట్ పరంగా విత్ ఇన్ ది లిమిట్, అలాగే డేస్ పరంగా అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో ఇది అత్యద్భుతంగా తీయగలిగాడు. ఒక సినిమా సూపర్ హిట్ అయిందని ఎలా చెప్పగలవంటే డైరెక్టర్ మొత్తం తన గ్రిప్లో ఉంచుకుని అది బడ్జెట్ దాటనివ్వకుండా విత్ ఇన్ ది టైం చేయగలటం అనేది ఆ సినిమాకి అది మొదటి సక్సెస్. ఎన్ని సినిమాలు ఈ రకంగా ఉన్నాయో చెప్పండి అంటే చాలా తక్కువగా మనం లెక్క పెట్టుకోవాలి. ఆ రకంగా ఇది మొదటి విజయం సాధించింది. రెండో విజయం రేపు 12వ తారీఖున ప్రజల ముందు మీరు నిర్ణయిస్తారు ఎంత ఘన విజయం మీరు మాకు ఇస్తారు అన్నది. ఇక ఈ సినిమా ఓకే, ఇక ఈ సినిమాలో నేను నెక్స్ట్ చెప్పుకోదగిన వ్యక్తి వెంకటేష్, నా బ్రదర్. ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా సరదాగా మాట్లాడుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు తమాషాగా కామెడీగా హుషారుగా మాట్లాడినా సరే అతనితో 1-to-1 కూర్చుంటే చాలా ఫిలసాఫికల్గా ఇన్ డెప్త్, ఇంతటి డెప్త్ వ్యక్తి వెంకటేష్. అందుకనైనా ప్రతి ఒక్కరు ఇంత పాజిటివ్ మనిషి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆ మనిషి చుట్టూరు అంటుంటారు. నిజంగా అతనితో టైం తెలియదు మనకి. ఎంతో తన ఏజ్కి మించినటువంటి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క పరమావధి ఏంటి, జీవితం ఎలా ఉండాలి, ఎంత పీస్ఫుల్గా ఉండాలి చెబుతుంటే కనుక నాకు మోడర్న్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్. నిజం. సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్.
ఇక ఈ సినిమాకి వచ్చేసరికి ఎలా కుదిరింది, ఇందాక అనిల్ రావిపూడి చెప్పాడు, ఆ హింట్ ఇచ్చింది మీ ఇద్దరం కలిపి చేసేలాగా ఏదైనా ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి అక్కడ వినియోగించుకుందాం, మా ఇద్దరు కాంబినేషన్ సినిమాకు ఉపయోగపడే విధంగా సినిమాలో అంతర్భాగంగా ఉండేలాగా అన్నందుకు అని చెప్పిన విషయం ఎలాగా ఇదేంటంటే ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటా మేము ఇద్దరం అమెరికా వెళ్ళాం. లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ మిత్రుడి ఇంట్లో కూర్చున్నప్పుడు అంత ఎదురు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా వాళ్ళు ఎవరు అబ్బా మీ ఇద్దరు చూస్తుంటే చాలా బాగుందండి, ఒక స్టిల్ తీసుకుంటామంటూ వాళ్ళు స్టిల్ తీయబోతుంటే అక్కడ తీయదు చిరంజీవి కూర్చుంటారు, నేను నిలబడతాను అని చెప్పేసాడు. అదేంటి వెంకీ అలా కాదు, నేను నిలబడతాను అన్నాను. లేదు ఇది నా మైండ్ లోపల ఎప్పటి నుంచో మీరు అట్లా బాస్లో కూర్చుంటే కనుక కాలు మీద కాలు వేసుకుని నేను వెనకాల నిలబడి ఉంటాను. ఇది ఒక మంచి స్టోరీకి స్టిల్ లీడ్ అవ్వాలి అంటే మన హాలీవుడ్ గాడ్ ఫాదర్ చూసారా, మెర్లిన్ బ్రాండో అండ్ ఆల్ పాచినో అలాంటి క్యారెక్టరైజేషన్స్. వెంకీ నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మ్యాస్గా నరికి వచ్చేస్తాను అంటే తనకి ఎప్పటి నుంచి ఉందో అలాంటి జోనర్ సినిమా చేయాలి, మా ఇద్దరు కాంబినేషన్లో చేయాలన్న కోరిక ఉందో ఆయన వ్యక్తపరిచేసరికి నేను చాలా ముచ్చటపడిపోయాను. అదేవిధంగా స్టిల్స్ కూడా మేము దిగాము, అది ఎవరు లీక్ చేస్తారో నేనైతే లీక్ చేయలేదు, అది బయటకు వెళ్ళిపోయింది ఆ స్టిల్స్. అండ్ అలాగా అది నా మైండ్లో పడేసరికి అప్పటి నుంచి ఈ అవకాశం ఈ సినిమాలో వస్తుంది. ఆల్రెడీ వెంకీతోటి తన మంచి సినిమా ఇచ్చాడు అనిల్ రావిపూడి, తను మాత్రమే ఇద్దరిని జస్టిఫై చేయగలడు, ఇద్దరికి న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో నేను తనకి హింట్ ఇచ్చినందుకు దాన్ని అత్యద్భుతంగా డిజైన్ చేశాడు. ఎలాగంటే ఇద్దరు దీంట్లో చెప్పలేవే లీక్ చేస్తాను భయంగా ఉంది, ఎందుకంటే ఇలా వదిలేస్తే మొత్తం స్టోరీ అంతా డైలాగ్ చెప్తాను నేను, అది బాగుండదు, మీకు అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి, అంత బాగుంది. అయితే వెంకితోటి నేను సినిమా షూటింగ్ చేస్తాను లేదు, ప్రతిరోజు ఇద్దరు పిచ్చిగా చేసావు, ఎంత ఎంజాయ్ చేసావంటే మీకు వీళ్ళు సినిమా యాక్టింగ్ చేసేట్టు ఉండదు, ఇద్దరు కలిపి అల్లరి కుర్రవాళ్ళలాగా ఆ సెట్లో చేసావు, అదే క్యాప్చర్ చేశాడు, అది బాగా పండుతుంది. రేపు మీరు కూడా థియేటర్స్లో దాన్ని మీరు ఆస్వాదిస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో లేచిపోతుందంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఆ రకంగా ఈ సినిమాకి తన వంతు పార్ట్గా, తన వంతు బాధ్యతగా తను ఒప్పుకున్నందుకు, మేము అడిగినందుకు తను ఒప్పుకున్నందుకు, ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేసి ఈ సినిమా మరో లెవెల్కి చేరుకోవడానికి దోహదపడిన వెంకటేష్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను. ఏంది వెంకీ అంత ఇదే సరదా. అండ్ నేను చాలా చెప్పను కానీ సినిమా చూస్తే కనుక నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది, మీరు ఎంత ఊహించుకున్నా సరే అది తక్కువే అవుతుంది. సినిమా చూడండి, మేము చేసినటువంటి 18 రోజులు అనుకుంటా చేశారు వెంకీ. ఈ 18 రోజుల్లో ఒక 7-8 రోజులు సీన్స్, ఒక 5 రోజులు 6 రోజులు సాంగ్, ఇంకా 2 days చిన్న ప్యాచ్ వర్క్. ఈ రోజుల్లో ప్రతిదీ ఎంత అంటే ఇంకా ఎంజాయ్ చేశాను, ఇది షూటింగ్ చేసినట్టు అనిపించట్లేదు. ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది నాకు. అందుకని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరి సమక్షంలో వెంకటేష్కి ఇది మన ఇద్దరి మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మచ్చు తురక. ఇందాక అనిల్ రావిపూడి అడిగినట్లుగా ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు దొరుకుతుందంటే వెంకీ నేను రెడీ. అండ్ అనిల్ రావిపూడి ఎవరో ఎందుకు, ఈ అవకాశం నువ్వే తీసుకుని ఖచ్చితంగా నువ్వు స్టోరీ రాసుకో. మీ ఇద్దరం ఇదే ప్రాణం పెట్టి, ఇదే హుషారు పెట్టి, ఇదే గిలిగిద్దలతో మీకు సినిమా చేసి పెడతాం. కానివ్వండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత అలాగే నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో, ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి. అంతకుముందు 2 సినిమాలు చేశాను, తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి, లేకపోతే సైరా కానివ్వండి. ఆ సినిమాలో తను చాలా గుమ్మరంగా ఉంటుంది, తన పని చేసుకుంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, వెళుతుంది. కానీ మళ్ళీ అసలు ఈ సినిమాలో అయితే ఎంత సరదాగా కలిసిపోయిందో, ఓ ఫ్యామిలీ గర్ల్ లాగా మాతో కలిసిపోయి మా కుటుంబ సభ్యురాల్లాగా తను ఉండి ఎంత సరదాగా చేసిందో. నేను అన్నాను, ఏంటి అనిల్ ఏం చేసిందో, ఏం మాట్లాడావు, ఏం కన్విన్స్ చేసావు, తను ఇవన్నీ ఒప్పుకోవడం ఏంటి, ప్రమోస్కు రావడం ఏంటి, అడగగానే తను చాలా రెచ్చిపోయి
అసలు నయనతార నుంచి కొత్త నయనతారలా కనబడి చేసావు, ఏం చేసావంటే అడగండి సార్ కొనుక్కొని అంతే. అంటే నా ఉద్దేశం అటు ఇటు తిరిగేదిరా. ఏం చేశాడో తెలియదు కానీ డెఫినెట్లీ ఆ అమ్మాయి అంత ఇష్టపడుతుంది. అండ్ నయనతారని అంత ఇదిగా గుడ్ హ్యూమర్లో పెడతాడు, సరదా కబుర్లు చెప్తాడు. అండ్ తను పని చేసుకుని సీరియస్గా ఉండే మనిషి కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత ఇదిగా లైక్ చేస్తారు. కాబట్టి తను ఏది అడిగినా వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. అదే జరిగింది, అంత గుడ్ హ్యూమర్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాకి ఆ అమ్మాయి యాడెడ్ అట్రాక్షన్ అయ్యింది. నయనతార ఇందులో కనిపించిన తీరు కానీ తను చేసిన విధానం కానీ ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ భారీగా తను నటించి మెప్పించింది కానీ వావ్ బాగుంది. అంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే వావ్, ఇది కూడా క్యాప్చర్ చేస్తాడు. ఈ వావ్ ఎక్కడొస్తో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. లీక్ చేసేసాడు. ఆల్ రైట్. సో ఆ అమ్మాయి నయనతారతోటి అంత బాగా చేయించాడు. మీ పక్కన మీకు ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొని ఎవరైనా ఒకళ్ళు నిలబడాలంటే ఎంత అనుకుంటున్నా, ఎంత ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నా, వేరే వాళ్ళు ఉండాలనుకుంటున్నా అసలు నాకు తొయ్యట్లేదు, నాకు తట్టట్లేదు, కన్విన్స్ కాలేకపోతారు. ఖచ్చితంగా నయనతార ఉండి తీరాల్సిందేనండి, ఎంతైనా సరే ఎలాగైనా సరే అన్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, ఒప్పించారు. ఆ అమ్మాయి కూడా అంతా కోఆపరేట్ చేసింది. అండ్ నయనతార ఇవాళ రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి థ్యాంక్ యూ నయనతార, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ సినిమాలో సచిన్ కేల్కర్ క్యారెక్టర్ యాక్టర్గా అండ్ నాతో పాటు నా టీంలో చేసినటువంటి హర్షవర్ధన్, అలాగే అభినవ్, ఇతర నటీనటులు అండ్ క్యాథరిన్ కూడా మా టీంలో ఒక పార్ట్ లాగా ఉండి తను చేసి చాలా ఒక నిండుదనం గ్లామర్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను, అభినందనలు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన టెక్నీషియన్స్గా వస్తే భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, వెరీ ఆర్గానిక్ మ్యూజిక్. కేవలం డ్రమ్స్ తోటో కీబోర్డులతోటో వాటితోటో దడదడదడలాడించకుండా చాలా శ్రావ్యంగా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా ఒకనాటి విజయ సంస్థ వారి సినిమాలు ఉండేవి, అంతా హాయిగా హృద్యంగా ఒక గోదావరి పడవ ప్రయాణంలాగా ఉండేలాగా ఇచ్చాడు. అందుకని మీసాల పిల్లలో ఎలాంటి హడావుడి, ఎలాంటి మ్యూజిక్ గోళ ఏమి ఉండదు. కానీ ఆ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్, ఆ పాటకి లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి అందరూ చాలా ఆ శ్రావ్యాన్ని అందరూ ఆస్వాదించారు. కాబట్టి అది అంత పెద్ద మిలియన్స్ని, మోర్ దెన్ 100 మిలియన్స్ దాటి హిట్ ఇచ్చింది. అలాగే తర్వాత వచ్చిన సాంగ్ కానీ ఇలా సాంగ్స్లో లిరిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఆ ట్యూన్స్ కానివ్వండి అన్నీ ఇస్తూ ఇంతవరకు నేను ఎప్పుడు చెయ్యనిది, ఇంతవరకు ఆ స్టైల్కి నేను పోనిది ఏదైనా ఉందంటే కానీ ర్యాప్ సాంగ్, ఇందాక చూసిన సాంగ్ హుక్ స్టెప్ దాన్ని కంపోజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది కొత్తగా అనిపించింది, చాలా బాగుందని. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ థియేటర్ పల్స్ చూస్తుంటే ఈ సినిమా ఆ సాంగ్ మాత్రం ఐ థింక్ టోటల్గా హైలైట్ అయిపోతే రేపు థియేటర్లో అనుకుంటున్నాను. అది వెరీ గుడ్. ఎందుకంటే ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ వింటుండగా ఎదురుగా ఉన్న వెంకటేష్ ఆపుకోలేక డ్యాన్స్ చేశారంటే అదే చాలు. ఇక ప్రతి ఒక్కడు అదే స్ఫూర్తితోటి ప్రతి ఈ సినిమాని, ఈ సాంగ్ని ఆస్వాదిస్తారు. అలాగా సాంగ్స్గా అన్నీ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి మన భీమ్స్కి ప్రత్యేకించి ఆ తర్వాత ప్రతి ఒక్కరు చిరంజీవి ఇంత గ్లామర్గా ఉన్నాడు, చిరంజీవి ఇంత ట్రిమ్గా ఉన్నాడు, ఇంత ఇదిగా ఉన్నాడు, ఎలా తగ్గాడు. నా వ్యక్తిగతంగా నేను చేసిన ప్రయత్నాలు పక్కన పెడితే తెర మీద అంత బాగా కనపడడానికి ప్రత్యేకించి మా డిఓపి, మా కెమెరామెన్ మన సమీర్ రెడ్డి చాలా చాలా బాగా చేశాడు. అండ్ సమీర్ రెడ్డితో వచ్చిన ఒక్క చిన్న గొడవ ఏంటంటేనండి, ఒక నిమిషం గ్యాప్ ఇవ్వడు, కూర్చుని కాఫీ తాగుతాం కదా అని ఇచ్చేలోగా మళ్ళీ షార్ట్ రెడీ అంటాడు. ఇంక అతనితోటి బహుశా అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు 100 రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు. అంతటి ఫాస్టెస్ట్ కెమెరామెన్ మా శరత్. అతను ఉన్నాడు కాబట్టి ఈ సినిమా 80-85 రోజుల్లో ఫినిష్ అయ్యింది. కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు సమీర్ రెడ్డి. ఇంత ఫాస్ట్గా అయినందుకు, విత్ ఇన్ ద బడ్జెట్ అయినందుకు, ఖర్చు కూడా చాలా తక్కువ. ఇలాంటి కెమెరామెన్ను మిగతా అందరూ ఉండగలిగితే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్కి ఖర్చు తగ్గుతుంది. అండ్ అట్లాగే ఇక సమీర్, థ్యాంక్ యూ సమీర్. అందరూ బయట పొగుడుతుంటే కనుక నేను మనసులో నిన్ను పొగుడుకున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు. ఇక
ప్రకాష్ మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించాడు. అండ్ తమ్మిరాజు గారు, అలాగే వీళ్ళన్నీ ఒక పక్కన ఉంటే కనుక అహర్నిశలు అంటే డే 1 నుంచి ఈవెల్ట్ వరకు కూడాను మన అనిల్ రావుపూడి స్టోరీ టీమ్, సాయి, నారాయణ, ఇంకా రాజేష్, ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పేరు పేరున నేను వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ హృదయపూర్వకంగా నాకు సంతోషాన్ని, అభినందనలు, ధన్యవాదాలను తెలియజేస్తాను. వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు. ఇక్కడ అనిల్ రావుపూడి గురించి ఇంకొక విషయం నేను చెప్పాలండి. ఏంటంటే అందరం సినిమా తీస్తూ ప్రేమించాలి. సినిమాని ప్రేమిస్తేనే మన యొక్క ఎఫర్ట్స్ తోటే సినిమాని ఆద్యంతం చాలా అద్భుతంగా తీయగలం మనం. అయితే సినిమా తీస్తున్నంతసేపు ఎంత ప్రేమిస్తాడో, ఎంత ఇష్టపడతాడో, ఎంత ఎంజాయ్ చేస్తాడో, అంత బాగా మన నుంచి యాక్టింగ్ రాబడతాడో, అంతకంత సినిమా పూర్తయిన తర్వాత కేవలం దానికి బాగుందా లేదా అని మళ్ళీ ఒకసారి తనుగా సమీక్షించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత అయిపోతాడు. ఎదురెళ్ళిపోయి ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సీన్ ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఈ సీన్ ఎందుకు ఇంత లెంగ్త్ అవసరమా అని దాన్ని ఏమాత్రం ప్రేమించకుండా చాలా కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్నీ కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడానికి కానీ ఆ సినిమా ఎంతవరకు అలరిస్తుందో అలరించేందుకు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. నాకు నచ్చింది అది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపేసావు, లేదు లేపేసావని అడిగాను. లేదు, అది కథకి అడ్డొస్తుంది, స్టోరీ నెరేషన్కి అది అడ్డుపడుతుంది కాబట్టి తీసేసారన్నాడు. అలా తీయాలంటే గట్స్ కావాలి. ఎంత కొంత అన్ని రోజులు ఎఫర్ట్ చేసాము, అది అవసరమా, అది వాళ్ళు తీసేసి ఏమనుకుంటారు, ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా నిష్కర్షగా దాన్ని తీసి అవతల పడేసాడు. దానివల్ల సినిమా పేస్ పెరిగిపోతుంది, సినిమా పరిగెడుతుంది అండ్ ఎక్కడ ఆగట్లేదు, ఆలోచింప చేసుకునే విధంగా ఉండదు, ఎంజాయ్ చేయడం తప్ప. ఆ రకంగా సినిమాని ఎంత ప్రేమించి చేస్తామో ఆ తర్వాత అది ఫైనల్ వెర్షన్ బిఫోర్ ఆడియన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మనమే దాన్ని క్రిటిసైజ్ లాగా, క్రిటిక్ లాగా దాన్ని మనమే ప్రతిపక్ష హోదాలో ఉండి దాన్ని అన్ని రకాలుగా ట్రిమ్ చేసుకోగలిగితే అన్ని సినిమాలు చాలా బాగుంటాయని అనుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా ఇక ఏమి లేదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి చిన్నవాడైనా సరే చాలా గుంభరంగా ఉంటాడు. ఎంతసేపటికి ఆ వర్క్ మీద తన ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలనే దాని మీద ఆ ప్రయత్నాలు చేసుకుంటూ చాలా క్వైట్గా ఉంటాడు. ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏంటిది, ఇది జాప్యం ఏంటి, లేట్ ఏంటి అనేది ఏమి లేకుండా అంత కంఫర్టబుల్గా మా అందరికీ ఏర్పాటు చేశారు. దానికి ఆయన ఎఫర్ట్స్ కానీ ఆయనకున్న ఆ లిటిల్ ఎక్స్పీరియన్స్లో తనకు ఉన్నదానికి దీనికి మనస్ఫూర్తిగా సాహు ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి ప్రొడ్యూసర్ని నాకు అందించినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ అలాగే ఇంకా నా బిడ్డ సుష్మిత, తను ఈ సినిమా నేను చెయ్యాలి, ఈ పరిశ్రమ రావాలి అనుకున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుంది అని అనుకున్నప్పుడు ఒకటి మీరు కష్టపడి పనిచేస్తే కనుక ఇక్కడ రిజల్ట్ బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆదరణ లభిస్తుంది, మీరు సక్సెస్ అవుతారని చెప్పినప్పుడు కష్టం అనేది నేను చిన్నప్పుడు ఇంట్లో చూశాను. అలాంటి నేను కష్టపడడానికి ఏమాత్రం నెరవను, ఏమాత్రం బెదరను, ఖచ్చితంగా చేస్తానంటూ ఈ సినిమా తనతోటి చెయ్యమ్మా, ఇద్దరు కలిపి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ సాహు గారపడి తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమాని చేసి ఈ సినిమాలో ఒకసారి అయ్యో ఎందుకు ఇంత కష్టపడుతుంది, ఇంత కష్టం అవసరమా నాకు అనిపిస్తుంది తండ్రిగా. కానీ ఒక బిడ్డగా కేవలం ప్రొడ్యూసర్గా నేను మా నాన్నని, మా హీరోని నేను ఇంప్రెస్ చేయాలి, ఆయన ద బెస్ట్ నేను ఇవ్వాలి ఈ సినిమా అంటూ తను కూడా ఈ సినిమాలో ఒక మామూలు టెక్నీషియన్ లాగా, మామూలు ప్రొడ్యూసర్ లాగా తనంత కష్టపడి చేసింది. నేను ఒకటే సంతోషిస్తాను, తనకి అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగాను తను ఈ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. తన ఫ్యామిలీని చూసుకుంటుంటే కనుక గడిచిపోతుంది ఈ జీవితం అంతా. కానీ అలా కాదు, నేనేదో సాధించాలి, నువ్వు సాధించి చూపించావు, లైఫ్లో ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నావు, అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము ప్రూవ్ చేయాలి అనే దాంట్లో ఉంది. అండ్ అలా చేస్తూ ఈ రోజున ఈ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాని తండ్రిగా నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా తను భావిస్తుంది, ఆ సంతోషం తను పొందుతున్నానని తెలుసు. అండ్ అలాగే కాకుండా ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు భుజం కాస్తూ అన్ని రకాలుగా నాకు అండదండలు అందిస్తూ నాకు మరో బిడ్డ అనిపిస్తూ
అండ్ ఇంటికి పెద్దదైనందుకు ఆ పెద్దరికాన్ని తను సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. అది థ్యాంక్ యూ పాప. అందరి ముందు ఇటు పక్కన అమ్మ ఇటు పక్కన ఉంది. ఇది రామ్ చరణ్తో పాటు నాకు మరొక బిడ్డ, అలాగే మా చిన్న పాప కూడా అక్కడ టీవీ చూస్తుంటేమో. థ్యాంక్ యూ నాన్న, ప్లీజ్ ఇదే రకంగా ఉండండి, ఇదే కష్టాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేసి ఇలాంటి విజన్ ఇస్తాడు. అండ్ మేము ఎంత ఇచ్చామన్నది కాదు పాప, మీరు ఎంత సాధించుకున్నారు అనేది నాకు మరింత గర్వంగా అనిపిస్తుంది. నువ్వు ఆ దిశగా వెళ్తావు. ఆల్ ద వెరీ బెస్ట్. ఆ తర్వాత ఇక చాలా దూరం వచ్చారు, మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మిమ్మల్ని చూసి ఆనందపడాలి. మీ యొక్క సుదీర్ఘమైన జీవితాన్ని చూసి వాళ్ళు ముచ్చట పడాలి. అండ్ ప్రతి వాళ్ళు ఏదైనా సాధించాలనే ఒక దీంతో ఉండాలి. కాబట్టి నాకు తెలుసు నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు అభివృద్ధిలోకి వస్తారని తెలుసు. అండ్ థ్యాంక్ యూ. ఇదే అభిమానం, ప్రేమ మీరు నా మీద ఎప్పుడు చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఫోటో